చాలా 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 ముఖ్యమైన రోజు. వైశాఖ మాసం మహావైశాఖి అని పేరు పెట్టారు కూడా. అంటే పరమేశ్వరుణ్ణి పూజించి రోజుకి సహస్ర కమలాలతోటి, అంటే 1000 కమలాలు, సహస్ర కమలాలతోటి పూజించి శ్రీ మహావిష్ణువే పూజ చేయటువంటి మాటలు. కానీ ఆయనకే పూజ చేసి శివుని ప్రార్థించి వరం పొందవలసిన అవసరం వచ్చేసింది. ఎంచేత ఆయన దగ్గర గద ఉంది, అప్పుడు దాకా శారంగం అంటే కత్తి ఉంది, బాణాలు ఉన్నాయి. కానీ ఈ రాక్షసులతోటి దుర్మార్గులతోటి పోరాడి 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 అలసిపోతున్నాడు. ఎవరో మహావిష్ణువు అలసిపోతున్నాడు. అలా అలసిపోవడం వల్ల ఆయనకి ఇలా కాదు, కత్తితో ఎంతమందిని చంపుతాం, గతతోటి ఎంతమంది చంపుతాం, బాణాలతో ఎంతమంది చంపుతాం, సుఖం లేదు. అంటే మరి ఈయన ఇచ్చిన బాధ్యత అది. ఎవరో పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువుకి ఒక బాధ్యత ఇచ్చాడు. ఏంటది? లోకాన్ని సంరక్షించటం, నడిపించటం. ఈ ప్రపంచంలో ఒక్కో దేశాన్ని ఒక్కొక్కరు నడిపిస్తూ ఉంటారు. అలా కాకుండా మొత్తం విశ్వాన్నే నడిపించే బాధ్యత, పరిపాలించే బాధ్యత విష్ణువుది, మహావిష్ణువుది. అలా పరిపాలించేటప్పుడు దుర్మార్గులు పెరిగిపోతున్నారు. వాళ్ళని శిక్షించాలి. మంచిగా చెబుతాడు ముందు, వినకపోతే యుద్ధం చేసి చంపేస్తాడు. శ్రీ మహావిష్ణువుకే యుద్ధం అంటే కలిసిపోతున్నాడు అనమాట. అలా పుట్టుకొచ్చేస్తున్నారు. అలాగా దుర్మార్గులు వచ్చేస్తున్నారు. మీ మీద మా మీద కాదు, ఎవరి మీద? శ్రీ మహావిష్ణువు మీద యుద్ధానికి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు ఎంత భయంకరమైన వాళ్ళో చూడండి. వాళ్ళు అలసిపోయిన తర్వాత సుఖం లేదు. ఇప్పుడున్న ఈ బాణాలతోటి గదలతోటి మన వల్ల కాదు, పరమేశ్వరుణ్ణి అర్చిందాం, పూజిందాం అని చెప్పి నిష్టగా చక్కగా మానస సరోవరంలో స్నానం చేసి రోజు సహస్ర కమలాలతోటి పూజ చేస్తున్నాడు. ఆ దీక్ష ఎంతో ఉంది. అది 40 రోజులు 41 రోజులు ఎంతో ఉంది. ముగుస్తుందనగా రోజుకి 1000 కమలాలు. ఆఖరి రోజున ఏమైంది? అన్నీ తెచ్చి రెడీగా పెట్టుకున్నాడు. 999 ఉన్నాయి. 1000ది మిస్ అయింది. ఎవరు మిస్ చేశారు? ఈశ్వరుడు మిస్ చేశాడు. ఆయనకి అదేం భయకాలం, అదేం భయకాలం అమ్మా. చక్కగా పూజ చేస్తున్నాను, తీసుకోవచ్చు కదా. అంటే మనం పూజ చేసినంత మాత్రం సరిపోదన్నమాట. మనల్ని పరీక్షిస్తారు. ఇప్పుడు పరీక్షించరు, గన్మ్యాన్ వచ్చిన తర్వాత పరీక్షిస్తారు. అంటే ఒక కమలం మిస్ అయ్యేసరికి 1000ది లేదు, 999 అయిపోయినాయి. మరి 1000ది లేదు, ఏంటి పరిస్థితి అని చెప్పి ఆయన గుర్తు వచ్చింది. భక్తులు చాలామంది మీ నేత్రాలే కమలాల్లాగా ఉంటాయండి అన్నారు. ఎవరో ఒకళ్ళిద్దరు అలా అన్నారు. ఓహో, వాళ్ళు అన్నారు కాబట్టి, నా నేత్రాలే కమలాల్లాగా ఉన్నాయి అన్నారు కాబట్టి
ఆ మాటను దృష్టిలో పెట్టుకుని ఆయన నేత్రాన్ని ఒక దాన్ని పీకి అక్కడ పెట్టేసి పూర్తి చేసాడు. ఎవరో అందుచేత మొట్టమొదటి భక్త కన్నప్ప ఎవరంటే శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువుని మించిన శివభక్తులు లేడు. పరీక్ష అంటే పెడతాడు కానీ తెరా పరీక్షలు నెగ్గేసరికి ఈడు ఉండగలడా? బాలాశంకరుడు ఇంక గబగబ పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. నువ్వు ఇంత పని చేస్తావా అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసి చక్రాన్ని ఇచ్చాడు. విష్ణు చక్రం ప్రసాదించబడిన రోజు ఈరోజు. మన అందరి జీవితాల్లోకి కూడా విష్ణు చక్రం వస్తుంది, అంటే రక్షణ చక్రం వస్తుంది ఈరోజు. శివుణ్ణి తలుచుకుని మీరందరూ పూజలు చేస్తున్నారు కదా. అంటే మనందరి ఇళ్లలోనూ ఒక్కో విష్ణు చక్రం ఉంటుందని కాదు. ఇప్పుడు కత్తి అయితే ఒకసారి అలా తీగి తెగకూడదు. విష్ణు చక్రం అయితే వదిలిపెడితే మొత్తం నరుక్కుంటూ వెళ్ళిపోద్ది. మొత్తం అందరిని వేసేసిన తర్వాత ఈయన 10 మంది ఉంటే 10 సార్లు కొట్టాలి, 100 మంది ఉంటే 100 సార్లు తిప్పాలి. చెయ్యి అలసిపోతుంది కదా. ఇప్పుడు 100లో 1000 ఉంటే పర్లేదమ్మా, లక్షల మంది ఉంటున్నారు, ఇంకెక్కడ ఆడికి కూడా అలిపొచ్చేద్ది కదా. అందుచేత ఈయన శుభ్రంగా నిక్షేపంలో ఉంటాడు. ఆ చక్రం వెళ్ళి మొత్తం రాక్షసుల తలకాయలన్నీ తెంపుకుంటూ వచ్చేస్తుంది. అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి మెలిగిన చేతిలో వాళ్తాడు. అటువంటి ఒక మహా సుదర్శనం అన్నారు దాన్ని. ఆయన పేరేం పేరు? సుదర్శనం. సుదర్శన చక్రం. చక్రానికి కూడా పూజిస్తారు. శంఖాన్ని చక్రాన్ని అన్నింటిలో పూజిస్తారు. అది ప్రసాదించిన రోజు, సుదర్శన చక్రాన్ని ప్రసాదించిన రోజు, ఈయన పరీక్షలో నెగ్గిన రోజు. అదేవిధంగా కూర్మావతారం ఎత్తిన రోజు, అంటే తాబేలుగా వచ్చిన రోజు. అదేంటి తాబేలుగా రావటం అంటే? ఆయన తాబేలుగా వచ్చేసాడు, వరాహం పందిగా వచ్చేసాడు. ఆయన మనకి పెద్ద చిన్న ఇవన్నీ ఉంటాయి, మహావిష్ణువుగా ఉంటాయి. ఏ రూపం అవసరమైతే ఆ రూపంలోకి వచ్చేస్తాడు. అంటే దేవతలు, రాక్షసులు ఈ మందర పర్వతం అయినది, మందర పర్వతాన్ని పాల సముద్రంలో వేసి ఏం చేస్తున్నారమ్మా? చిలుగుతున్నారు. ఆ తాడు ఏంటది? ఒక మహాసర్పం. ఇదేంటిది? పర్వతం. కవం ఏంటి? ఒక మహాపర్వతం అది. ఈ మధ్య కొండ ఏంటి? సముద్రం. వీళ్ళకి ఐడియా పుట్టాలి కదా. ఈ మందర పర్వతం దాంట్లో వేసరికి బుడుంగు మంద ఉంటుందా అంత బరువుది? అప్పుడు పైకి లేపి అటు ఇటు పట్టుకోవాలంటే అడుగునే ఉండాలి కదా, ఎదురు బేస్ ఉండాలి కదా. అందుచేత అప్పుడు ఏం చేశారంటే శ్రీ మహావిష్ణువే ఆ తాబేలుకి పైన పెంకి కింద ఉంటుంది కదా, చాలా గట్టిగా ఉంటుంది. ఈ మందర పర్వతం ఈ తాబేలు మీద ఆనిందలాగా. ఇంకా అడుగు సముద్రం ఉంది. పర్వతం ఎంత ఉంటుందో సముద్రంతో పోల్చుకుంటే పర్వతం కూడా బుడుంగుమని మునిగిపోద్ది. ఒక మహాపర్వతం తన వీపు మీద భరిస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు కూడా భరిస్తాడండి. కానీ అది రాపిడికి ఈపి కొట్టుకుపోద్ది. మహాబలమైన కవచం ఉంటుంది తాబేలుకి. ఆ సముద్రంలో అది మునిగిపోకుండా, మొత్తాన్ని పైకి తేలకుండా సమానంగా ఉండేలాగా అలాగా కాచాడు ఆయన. లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు లోకాన్ని రక్షించే నిమిత్తం ఒక తాబేలుగా ఆయనంతటా ఆయనే అవతారం తీసుకున్నాడు.
అక్కడ జరగవలసింది ఏంటి? లోకానికి హితం జరగాలి. ఏంటో హితం? అమృతం అనేది రావాలి. చిలగ్గా 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 ఏమొస్తుందంట? అమృతం వచ్చిందా? మరే ముందు ఏమొచ్చిందండి? ఏమొచ్చిందండి ముందు? అంటే భక్తులు సాధన చేస్తూ ఉంటారు. చేయగా 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 ఒకసారి నిలబడుతుంది, అంటే దేవతల వైపు వెళ్తుంది. ఒకసారి రాక్షసుల బలం ఎక్కువ ఉంటుంది, లోకంలోకి లాగేస్తుంది. మెల్లి చేస్తారు, మెల్లి దేవతల వైపు, మెల్లి తలంపుల ప్రవాహంలో కొట్టుకుపోద్ది. అంటే ఈ పాల సముద్రం అనేది ఏంటి? భక్తుల మనసు. ఏంటది? భక్తుల మనసు అంటే ఎవరి మనసు? మన మనసే. ఈ మందర పర్వతం ఏంటి? ఏంటమ్మా మందర పర్వతం? ఏంటి? నేను 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 అనే దేహం, నేను ఈ దేహాన్ని అనే బుద్ధి ఉంటుంది. అది నేను ఈ దేహాన్ని అనే బుద్ధి లేకపోతే సాధన ఎందుకు? మీరు ఎవరంటే దేహం అనే కదా అనుకుంటారు. సత్సంగానికి వస్తే నేను ఆత్మని అంటారు. అలాగంటే ఒప్పుకోం. ఎంచేత అనుభవంలో ఉండి చెబుతున్నారా లేదే? మనం ఎవరిగా ఉన్నా దేహాలుగా ఉన్నా. దేహం వచ్చిన తర్వాత ఆడదేహమా మగ దేహమా? మళ్ళీ ఆడ మగ వచ్చిన తర్వాత దీని పేరేం పేరు? పేరు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరిగా ఉందా? తండ్రిగా ఉందా అలా తల్లిగా ఉందా? బిడ్డలు ఎంతమంది? బంధువులు ఎంతమంది? మనం అందరం కూడా సహజ స్థితిలో ఏమి లేము, మానవ స్థితిలో ఉన్నాం. కుక్క ఎలాగైతే నేను కుక్కను అనుకుంటుందో, పంది ఎలాగైతే నేను పందిని అనుకుంటున్నా, మనం నేను మనిషిని అనుకుంటున్నాం. అప్పుడు కుక్కకి పందికి మానవుడికి తేడా ఏముంది? ఏమైనా ఉందా? ఏమీ లేదు. మనం కుక్కలతో సమానం, పందులతో సమానం, పిల్లులతో సమానం. బాడీ మారింది అంతే. అలాగే అవి కూడా దేహం నేను అనే స్థితి సహజమైన స్థితి కాదు. అది భగవాన్ ఎప్పుడు నీ సహజ స్థితిలో ఉండంటారు. నువ్వు మానవ స్థితిలో ఉండు అని అనరు, దేహస్థితిలో ఉండు అనరు, మనోస్థితిలో ఉండు అని అనరు. ఏమంటారు? నీ సహజ స్థితి అంటూ ఒకటి ఉంది, ఆ స్థితిలో ఉండు అంటారు. నీ సహజ స్థితిలో ఉండని ఒక బుక్కే వచ్చేసింది భగవాన్ చెప్పిన మాటలు. మనం దేహస్థితిలో ఉన్నాం కదా, దాంట్లోంచి సహస్థితిలోకి వెళ్ళిపోవడమే అంతే. అందరికీ నవ్వు వస్తుంది ఏంటంటే, ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం? దేహస్థితిలో ఉన్నాం. అంటే మనం అంటూ ఒకటి ఉన్నాం కదా, అది దేహంతో కలిసింది. దేహంతో కలవకుండా సహజంగా అలా ఉండిపోమంటున్నాం. మనం దేహస్థితి ఎప్పుడు అనుకుంటున్నాం? దేహంతో కలిస్తే, అంతే కదా. దేహంతో కలవకుండా నువ్వుగా ఉంటే అది సహస్థితి అంతే. నువ్వు ఎలా ఉండాలి? నీ సహజ స్థితి ఏదో అదిగా ఉండు. నీ సహస్థితి ఏది? ఏమో మాకు తెలియట్లేదు అంటారా? అదేంటది? నీ సహజమైన స్థితి, నీ నిజమైన స్థితి నీకు తెలియకుండా పక్కన వాళ్ళు తెలుస్తుందా? అంటే నా గురించి నాకేం తెలియదండి, మా పక్కన వాళ్ళు తెలుసండి, మా అత్తగారు తెలుసు నా గురించి బాగాను అంటారా? ఇది నవ్వులాటగా లేదమ్మా. ఇది ఏంటి? నా గురించి నాకు తెలియదు. ఆశ్చర్యం కాదు కదా? నా గురించి నాకే తెలియదు, నీ గురించి నీకు తెలియదు. అంటే నువ్వు మనిషిని అనుకుంటున్నావు కదా, మనిషి స్థితిలో ఉన్నట్టుగా అనుకుంటున్నావు, కానీ సహజ స్థితి కాదు, అసహజ స్థితి. నీ నిజస్థితి కాదు.
నీ నిజమైన స్థితి, నీ సొంత స్థితి ఏదో ఉందో అది నీ సహజమైన స్థితి. నువ్వు సహజంగా అలాగే ఉంటావు, దేహంగా ఏమి ఉండవు. నీ సొంత స్థితి ఏది, నీ నిజమైన స్థితి ఏది, అలా ఉండమంటున్నారు. అంతే కదా భగవాన్ అడిగేది. అంటే మన అందరం కూడా మన నిజమైన స్థితిలోంచి బయటకు వచ్చేసాం, మన సొంత స్థితిలోంచి బయటకు వచ్చేసాం, మన సహజమైన స్థితిలోంచి బయటకు వచ్చేసి అసహజమైన స్థితుల్లో పట్టుకుని వేలాడుతున్నాం. ఇప్పుడు పక్కింటి వాళ్ళ అబ్బాయినే మా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయి అంటే మీ అబ్బాయి అయిపోతాడా? అవడు కదా. అలాగే నువ్వు కాని దేహాన్ని పట్టుకుని ఈ దేహమేనా నీ దేహమేనా అంటే అది ఉంటుందా? ఆ పక్కింటి వాళ్ళ అబ్బాయి నీ సొంతంగా ఎలాగైతే కాదో ఈ దేహం కూడా నీ సొంతం కాదు, అందుకని వెళ్ళిపోతుంది. నువ్వు ఉండు అన్న ఉండదు, అది వెళ్ళిపోద్ది. నీ సహజ స్థితి మాత్రం ఎక్కడికే వెళ్తుంది. నీ నిజమైన స్థితి మాత్రం అది ఎక్కడికి వెళ్ళదు. ఆ నిజమైన స్థితి ఏంటి, నీ సొంత స్థితి ఏంటి, నీ సహజమైన స్థితి ఏంటి తెలుసుకోవడం కోసమే ఏంటిది కవ్వం. రాక్షసులు అంటే మన లోపల బోడు మంది రాక్షసులు ఉన్నారు, వాళ్ళేమో అట్లు అవుతారు కదా. ఈ సాధన అనేది ఏంటి, వాసుకి అనే పాము ఏంటిది, అదే సాధన. ఈ సాధన అనే తాడుతోటి లాగుతాం. రాక్షసులేమో తోకవైపు ఉంటారండి. రాక్షసులు కాదు, ఎవరో దేవతలు తోకవైపు ఉంటారు, రాక్షసులు సర్పం వైపు ఉంటారు. అంటే విషాల గట్ట కక్కితే అక్కడి నుంచి వచ్చేస్తాయి. ప్రతి ఒక్కళ్ళ సాధన కూడా ఇటు అటు ఇటు అటు కవ్వమే. నిజంగా సాధన చేస్తే, ఉత్తున సాధన చేస్తే వాళ్ళకి అటు ఉండదు, ఏముండదు. మీకు ఏమన్నా అసలు మాకు ఈ మధ్యకాలంలో సాధన పడతలేదండి, అసలు కుదరట్లేదు అంటారు అంటే వాళ్ళు నిజమైన సాధన చేస్తున్నారని అర్థం. ఒక రోజు బాగా వెళ్తుందండి, ఒక రోజు బాగా వెళ్ళలేదండి అంటే నిజమైన సాధన చేస్తున్నారని అర్థం. ఖచ్చితంగా ఇప్పుడు కవ్వం చిలుగుతారు అనుకోండి, సముద్రం అంతా అల్లకల్లోలం అయిపోద్ది కదా. అంటే మీరు జపం చేస్తున్నారు అనుకోండి, మనసు అంతా ఏమైపోద్ది, అల్లకల్లోలం అయిపోద్ది. మీరు మామూలుగా మజ్జిగకి చిలుకుతారు కదా, పెరుగులో నీళ్ళు వేసి మజ్జిగ చిలుకుతారు కదా, కాముగా ఉంటుందా చిలికినప్పుడు? ఏం చేద్దంటే మీరు ఏకరీతిగా తిప్పట్లేదు కదా, సుడి అయిపోవడానికి కాదు కదా. ఇలాగొకసారి అంటున్నారు, ఇలాగోసారి అంటున్నారు, అంటే ఎదురు బదురు అంటున్నారు. మీరు ఎదురు బదురు ఉంటే దానికి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. అలా సిలగ్గా ఏమవుతుంది, ఆ మధ్యలోంచి ఏమొస్తుందమ్మా? వస్తాయి మంచి చెడ్డ, మన లోపల ఏది ఉంటే అదే వస్తుంది. మన లోపల మంచి ఉన్నా కానీ బయటకు వస్తుంది, చెడ్డ ఉన్నా కానీ బయటకు వచ్చేస్తుంది. ఈ లేచిన చెడ్డ అంతా కలిపి ఏమవుతుంది, పుడుతుంది కదా, అమృతం పుట్టేది కదా అనుకుంటే మొట్టమొదటిగా ఈ చెడ్డ అంతా బయటకు వచ్చింది. దాన్ని ఏమన్నారమ్మా? హాలాహలం అన్నారు. శ్రీ మహావిష్ణువు ఒక కూర్మంగా, అంటే ఒక తాబేలుగా అక్కడ ఇరుసుగా ఉన్నాడు కాబట్టి చేయగలిగారు. మనం ఎన్నో పనులు చేస్తాం, మనకు తెలియకుండానే ఈ మహావిష్ణువు ఇరుసుగా ఉంటాడు. మనం చేసే ప్రయత్నానికే ఆ పర్వతం మునిగిపోకుండా ఏదో ఒక శక్తి కాపాడుతూ ఉంటుంది. మనం చేసేసాం మనం అనుకుంటాం, మనం ఏం చేసే మహా అయితే ఎలా తిప్పామంతే. ఆ తాడు మంద కాదు, ఆ పర్వతం మంద కాదు. పోనీ ఈ చేయటానికి ఇచ్చిన, సాధన చేయటానికి ఇచ్చిన శక్తి మంద కాదు, శక్తి అమ్మవారిది. శ్రీ మహావిష్ణువేమో కూర్మంగా సహకారం చేయడు. అలాగే మొట్టమొదటిగా వెలువడిన హాలాహలాన్ని ఎవరు మింగారు? శివుడు మింగేశాడు. ఎవరో మహాదేవుడు అన్నారు. అందుకనే
అంటే సాధకుడు సాధన చేస్తూ ఉంటే చేయగా 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 ముందుగా ఎవరికైనా ఏం పడుద్ది? హాలాహలం పడుద్ది. ఆ హాలాహలాన్ని ఎవరు మింగేస్తారో? శివుడు మింగేస్తాడు. ఫస్ట్ భక్త కన్నప్ప ఎవరో? శ్రీ మహావిష్ణువు. అలాగే ఫస్ట్ కరుణామయుడు ఎవరో? శివుడు. ఎంత కరుణ లేకపోతే ఆ హాలాహలం ఎవరిదే? ఆయనదా? అది ఎవరిదే? సాధకులు అందరిదండి. సాధకులు అందరూ సాధన చేయగా 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 పుట్టిన హాలాహల ఉంటుంది కదా, ఈ హాలాహలాన్ని ఏం చేస్తాడు? విష్ణువు మింగడు. విష్ణు ఆల్రెడీ అడుగుని ఉన్నాడు కదా. శక్తి మింగదు. ఎంచేత? శక్తి ఆల్రెడీ పనిలో ఉంది కదా. ఇంకెవరున్నారు ఖాళీగా? శివుడు ఉన్నాడు. అంచేత శివుడు మింగేస్తాడు. అది మింగేస్తే పొట్టలోకి వెళ్ళిపోతే పొట్టంతా కాలిపోద్దామని ఏం చేసింది? ఈవిడే పీకట్టుకుని నొక్కేసింది. మొగుడు పీకట్టుకుని నొక్కేసింది. ఎవరో? పార్వతీదేవి మొగుడు పీకట్టుకుని నొక్కేసింది. అలా కోపంతో కాదు, ఆ ప్రాణం నిలబెట్టాలని. ఇంచేత ఆవిడ సర్వమంగళ. మనుషులకి పోతారు, అలాగే అమంగళం కూడా వస్తుంది. కానీ ఈవిడికి అలా కాదు, సర్వమంగళ ఈవిడే. ఆవిడకి ఎప్పటికీ వైదవ్యం లేదు. ఈ పొట్ట అంతా కాలిపోతే రేపొద్దున ఫుడ్ ఎలా పెట్టడం అని చెప్పి పీకి దగ్గర నొక్కేసింది. ఆ పీకి దగ్గర కాలిపోయింది. అది ఎప్పుడూ ఉంటుంది. అది అమృతానికి ఎలాగైతే చావు లేదో ఆలాహలానికి కూడా చావు ఉండదు. అది ఎప్పుడు మండుతూనే ఉంటుంది. వీళ్ళు చిలకటం అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ శివుడికి మండుతూనే ఉంటుంది. మరి ఎప్పుడో అయిపోయింది, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అయిపోయింది. కానీ అప్పుడు పుట్టిన హాలాహలం వీడికి ఎప్పటికీ మండుతూనే ఉంటుంది. అందుచేత ఏం చేస్తారో పాపం, ఒక సీక్రెట్ కనిపెట్టింది. ఏంటి? గంధం పూసింది. లోపల పుండు మండుతూ ఉంటే పైపైన ఎలాగా అతడు పుత్తి తగ్గుద్దా? ఏదో ఆడు బాలబోలేడు కదా, ఏదో చేసేలా అని పెంచుకుంటాడు. ఇలా గంధం పోతారు కదా. లోపల ఉన్నదేమో పుండు, పెద్ద హాలాహలం, అది మండుతూ ఉంటుంది. పైన చర్మం మీద పూస్తే ఏమైనా తగ్గుద్దా? తగ్గదా. ఊరికి వంపు అంతే. మేము అసలు చేయకుండా ఏమి లేములే, ఎంతోకంత చేసాం కదా. మీరు కూడా ఇళ్ళల్లో పెద్దవాళ్ళు చూస్తూ ఉంటారు కదా, మంచాలు ఎక్కిన తర్వాత మేము అసలు చేయకుండా లేము. ఇప్పుడు మూలుగుతూ ఉంటే ప్రతి లోపల నుంచి ఎక్కడి నుంచో మూలుగు వస్తుంది వాళ్ళకి. అదంతా మేము ఎక్కడ చేయగలం? పైపోయిన పామేమో లేదా? అయిపోయింది, మా డ్యూటీ అయిపోయింది. మిగతా కోరికలు కోరుకోపోయినా కానీ మన ప్రారంభంలో కనుక మంచం ఎక్కే డ్యూటీ ఉంటే అది తీసేయమని కోరుకోండి ముందు, నాతో సహా. మంచం ఎక్కితే ఎక్కడ చేస్తామండి? అందులో ఎన్ని కేజీలు ఉంటాం? ముసలి వయసు వచ్చేసరికి పెరిగిపోతూ ఉంటాం. అంటమైన ఎన్ని తినేస్తాం, బరువు పెరిగిపోతాం. మనం లేపలేరు అలా. ఇంకెవరి జోలికి వెళ్ళకూడదు. 60 దాటిన తర్వాత కాదు, 50 దాటిన తర్వాత ఇంకెవరి జోలికి వెళ్ళకూడదు. వెళ్ళకుండా ఒకటే కోరుకోవాలి. ఏంటమ్మా అదే? మంచాన్ని పట్టకుండా అది ఏమైనా ఉంటే కనుక అది ఇప్పుడే తీసే. నువ్వేం చేయమంటావో చెప్పు, అన్నవరం వెళ్ళమంటావో వెళ్తాం. పోనీ ఎక్కడికదే? భ్రమరాంబ, శ్రీశైలం వెళ్ళమంటావా? వెళ్తాం. అరుణాచలం వెళ్ళమంటావా? వెళ్తాం. అంటే ఏమో ఏ దేవుడికో దండం పెట్టుకుంటే ఎవరు తీసేస్తారు. ఇదంతా దేనికోసం? మంచాన్ని ఎక్కకుండా. ఇప్పుడు కాదు, ఇప్పుడు బాగానే ఉన్నాం. ఎప్పుడు? వయసు అయిపోయిన తర్వాత. మాకైతే నిర్మోహమాటంగా చెప్పేస్తారులేండి. మీరు అంతా శక్తి సామర్థ్యాలనే సత్సంగానికి ఇచ్చేసారు, మేము ఎక్కడ మొత్తం మిమ్మల్ని పండు అక్కడికే పోండి అంటారు. నిర్మోహమాటంగా చెప్పేస్తారు కూడా మా వాళ్ళు అయితే. దాంట్లో అబద్ధం కూడా లేదు, వాళ్ళు చెప్పింది కరెక్టే.
అంటే మన మనసే పాల సముద్రం. ఈ మందర పర్వతం నేను ఈ దేహాన్ని అనే ఫీలింగ్ ఉంది కదా, నిజానికి ఆ ఫీలింగ్ నిజం కాదు. నేను దేహాన్ని అనేది కరెక్ట్ కాదు అసలు. అది నేను అనేది నేనే. ఆ నేను దగ్గర ఉండటం రావట్లేదు మనకి. అన్నీ వస్తున్నాయి. కూర్చోమంటే కూర్చుంటున్నాం, ఎంత పెద్ద పని అయినా చేయమంటే చేస్తున్నా. ఇన్ని పెద్ద పెద్ద పనులు ఏం చేయక్కర్లేదు, నువ్వు గుండుగులు వాసేయక్కర్లేదు, ఏం అక్కర్లేదు. నేను అనే దాని దగ్గర ఉండవు. ఎక్కడ ఉండాలి? నేను అనే ఫీలింగ్ వస్తుందా రావట్లేదు? అసలు రావట్లేదా? నేను అనే ఫీలింగ్ అసలు వస్తుందా రావట్లేదా? ముందు అది చెక్ చేసుకోండి. ఉందంటారు లోపల. ఇంటికి వెళ్ళిన తర్వాత అరుగు బేరం వద్దు, రెడీ క్యాష్. ఇంటికి వెళ్ళేదాకా ఆకండి. ఇప్పుడే అనుకోండి, నేను అనే ఫీలింగ్ ఉందా లేదా లోపల, అదోసారి చెక్ చేసుకోండి. ఉందంటారా లేదంటారా? ఏంటి? నేను ఈ దేహం అని కాదు, నేను అనే ఫీలింగ్ అసలు ఉందా లేదా? ఉంది కదా. అది అక్కడి నుంచి లోపల నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందా? లోపల నుంచి వస్తుంది కదా. వస్తుందా లేదా? పట్టేసుకునేదాన్ని. ఈ చేతులు బయట ఉంటే చేతులతో పట్టుకుంటాం, ఇది బయట లేదు కదా. అంటే అక్కడే ఉండిపోండి, అంతే కదా అని చెప్పింది భగవాన్. చెప్పింది అంతే కదా. దీనికి ఇతరుల సహకారం ఏమైనా అవసరమా? దీనికి ఏమన్నా ఒక్క పైసా పెట్టుబడి ఉందా? ఒక 10 రూపాయలు ఖర్చు ఉందా? ఇక అరటిపళ్ళు గట్ట పెట్టారు, మామిడి పళ్ళు గట్ట పెట్టారు. నేను ఇప్పుడు ఇవాళ మహావైశాఖ కాబట్టి పెట్టారు. ఇది ఒక మార్గం, భక్తి మార్గం. భగవాన్ మార్గం ఏంటి? గోచి మార్గం. ఇంకేముండదు, ఇంకా గోచి ఒకటే. ఆ ఒకటి తీసిపాడే. నువ్వెవరో నువ్వు చూడు. నువ్వు దేహం అనుకుంటున్నావు, దేహం ఆ ఒకటి తీసిపాడే అంటే ఏదో నేకెడ్ అంటే ఈ దేహం నేకెడ్ అనుకోండి, అది కాదు. నేను అనేది నీకు తెలుస్తుందో తెలియట్లేదా? ముందు అసలు నేను అనేది ఉన్నదా లోపల లేదా? నేను అనేది నీ లోపల ఉన్నదనుకుంటున్నావా లేదనుకుంటున్నావా? ఉంది కదా, అక్కడే ఉండిపో. ఇప్పుడు మీరు నా ఇంక చూస్తున్నారు, నేను మీ ఇంక చూస్తున్నాను, కానీ దృష్టి ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందమ్మా? నేను దగ్గర ఉంది. కళ్ళతో మనం బయటకే చూడగలం. కళ్ళతో బయటకు చూసినా కానీ మన మనసుతోటి ఇంకోటి చూడగలం, ఎన్నైనా చూడగలం. ఏముంది? ఈ టైంలో మోదీ ఏం చేస్తాడని చూడగలం. తలంపది దాన్ని మనసు అంటున్నాం కదా. ఆ మనసుతోటే చూడు, లోపల చూడు. కళ్ళు బయటకు చూసినా ఏం పర్వాలా. నువ్వు ఉన్నావా లేదా? ఉన్నానని ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకుంటున్నారు కదా. ఏది ఉండటం వల్ల ఉన్నామని ఒప్పుకుంటున్నారో? దేహం ఉండటం వల్ల. మరి మీరు నిద్రైనప్పుడు కూడా దేహం ఉంటుంది, అప్పుడు నేను ఉన్నాను ఒప్పుకుంటారా? ఒప్పుకునేవాడు ఏమయ్యాడు? బొబ్బనోడు కదా. ఇప్పుడు మెలుగుగానే ఉన్నాడు కదా. మీ లోపల నేను అనేది ఉంటేనే ఒప్పుకోండి నిజంగా ఉన్నదని. నేను ఉన్నాను అని మీరు ఒప్పుకుంటున్నారా లేదా? ఉన్నారా లేరా? షూరా? 100%? నేనున్నానంటే మా ఆయన మీద ఒట్టండి అంటారా? ఉన్నారా అని ఒప్పుకుంటున్నారా లేదా? ఉన్నాను అనేది తెలియటం వేరు, తెలియకపోవడం వేరు. అసలు ఉన్నాను అనేది ఒప్పుకుంటున్నారా లేరా? నేనేది ఉందా లేదా? ఎక్కడ ఉంది అది? అక్కడే ఉండండి. ఎక్కడి నుంచి అయితే నేను ఉన్నానని వస్తుందో అక్కడి నుంచి అక్కడే ఉండండి. అలాగా అంటే మీ సహజమైన స్థితి ఏదో ఉందో అక్కడే ఉండటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఇవన్నీ అక్కర్లే. అప్పుడు గుడి అక్కర్లేదు, పళ్ళు అక్కర్లేదు, అన్నీ కలిసి వచ్చేస్తాయి. కానీ చాలా కష్టం.
రామకృష్ణ పరమహంస గారు ఏం చేశారంటే 4 పేడ బురుగులు తెచ్చి బంగారు బౌల్లో వేశారంట. పరిగెత్తేస్తున్నాయి. బంగారు బౌల్లో వేసాడంట ఆయన. అవి ఏం చేస్తున్నాయి? ఉండలేకపోతున్నాయి బంగారు బౌల్లో. అది బంగారమే కదా, కానీ వాటికి ఏం కావాలి? ఇప్పుడు నేను అనే దాని దగ్గర ఉండిపోమంటున్నారు కదా భగవాన్. మనం ఏం చేస్తున్నాం? బయటకు వచ్చేస్తాం అంటున్నా. అలవాటైపోయింది. ఎక్కడ నాపేట పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. మనసులో బయటకు రాకుండా బలవంతంగా ఎంతకాలం ఉంచుతామమ్మా? ఖచ్చితంగా ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలక్కర్లేదా? మన సొంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా కేవలం సొంత ప్రయత్నానికి అందదు అది అని అర్థమైపోతుందా? ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కావాలి కదా. అంటే రాక్షస సంహారం కోసం శ్రీ మహావిష్ణువుకి ఆ సుదర్శన చక్రాన్ని వరంగా బహుమతి ఇచ్చిన రోజు ఈరోజు. అలాగే ఈ మందర పర్వతం కింద ఈ దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రం తిరుగుతూ ఉంటే దానికి బేస్మెంట్గా ఉన్నది ఎవరో? శ్రీ మహావిష్ణువు. ఆ నేను ఎవరో అని చూస్తూ ఉంటే చిలగ్గా దానికి ఆధారం విష్ణువు. నేనుకి ఆధారం ఎవరో? విష్ణువు. నేననే ఒక అహంకారం ఉంటుంది కదా, పోనీ మనసు అనండి, పోనీ దాన్ని. దానికంటూ ఒక ఆధారం ఉండాలి కదా. నేను అనేది ఎక్కడి నుంచి పుడుతుంది? ఏదో ఒక చోట పుడుతుందా, పుట్టట్లేదా? ఆ పుట్టుక స్థానమే విష్ణువు. దాని మీదే తిరుగుతుంది సాధన అంతా. అంటే బేసిక్గా బేస్మెంట్లో ఆయన లేకపోతే మనం చేయలేం. అంటే మన సాధనకే గురువు సహకారం చేస్తున్నాడు, విష్ణువు సహకారం చేస్తున్నాడు. అలాగా ఏమైనా హాలాహాలం బయటకు వస్తే మింగేయడానికి రెడీగా శివుడు సహకారం చేస్తున్నాడు. సాధన చేసే శక్తి అమ్మవారు సహకారం చేస్తుంది. ఎంతమంది సహకారం ఉంటే మనం ఏదో చేసేస్తున్నాం అనుకుంటున్నాం. మీరు ఎంత బాగా సాధన చేస్తున్నారో మీ విష్ణు సహస్రం చెప్పేస్తుంది. చక్కగా ఎంతమంది ఉన్నారో స్పష్టంగా కరెక్ట్గా చెబుతారేమో ఒకనాటికైనా అని చూస్తున్నాం. మా ఆశలు ఆవిరైపోతున్నాయి. మేము డిసైడ్ అయిపోయాం, మేము అలా ఆశించడమే తప్పు. మనకెందుకు? ఇంటికొచ్చి చేస్తే కదా. ఈ మధ్యలో ఎవరో దీంట్లో పెట్టారు, ఏంటి, ముస్లిమ్స్ పిల్లలు ఆడపిల్లలు వాళ్ళ కడుపుతూ ఉంటే నమాజ్ పఠనం చేస్తారంట రోజుకి ఇన్నిసార్లు అని చెప్పి ఖచ్చితంగా చేయాలంట. వాళ్ళు మన వాళ్ళు ఏం చేస్తారా? సెల్ ఫోన్ చూసుకుంటున్నారు. అప్పుడు పుట్టే బిడ్డకి ఏమి ఎక్కుతుంది? సెల్ ఎక్కుద్ది. ఆడికేమో నమాజ్ ఎక్కుద్ది. అంచేత వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కనీసం శ్రవణం అన్నా చేయాలి. విష్ణు సహస్రం ఒకటి, లలిత సహస్రం ఒకటి, ఏదైనా సరే. చెప్పేంత ఓపిక లేదనుకోండి, కనీసం ఎప్పుడు నిరంతరం వింటూ ఉంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ పుట్టబోయే వాళ్ళకి విష్ణుమూర్తి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం, శివ సహస్రం అయితే శివుడు అనుగ్రహం వెళ్ళిపోద్ది. ఏమీ లేదు, పుట్టిన తర్వాత మనల్ని ఏపీ తినకుండా ఉంటారు. అది ప్రహ్లాదుడు అలాగే పుట్టిన వెంటనే కడుపులో ఉండగానే మొత్తం భక్తుడైపోయాడు. నారద మహర్షి అంతటి వాడు ఒక మహర్షి. ఈ సుశీలమ్మకి, సుశీలని ఆవిడ పేరు ఏదో ఉంది, ఎవరో హిరణ్యకశిపుడి భార్య.
ఆవిడకి చెబుతూ ఉంటే కడుపులో ఉండి అన్నాడు. ఒక మహర్షి చెబితే ఇంకెంత ఎంత టాప్ ఉండదు. కడుపులో ఉండగానే భక్తుడైపోయాడు, పుట్టకముందే భక్తుడైపోయాడు. అంటే మహర్షి చదవడం వల్ల. పూర్తిగా శరణాగతే. కొండల మీద చాలా పాట చేశారు, ఏమీ భయం లేదు. పాములతో గర్భం చేశారు, ఏమీ భయం లేదు. అంచేత పుట్టకముందే భక్తుడైపోయాడు. పూర్తి శరణాగతే. ఎంచేత అక్కడ శత్రువు ఎవరో? కన్నతండ్రి శత్రువు. మరి పెద్ద పెద్ద పర్వతాల మించి పడేస్తే బతికిపోయాడు. అక్కడ పట్టుకున్నది ఎవరో? అలాగే ఏనుగుల చేతి తొక్కించేస్తే బతికిపోయాడు. అక్కడ రక్షించింది ఎవరో? ఈయన ఏమైనా అడిగాడా పోనీ? మా నాన్న చంపేస్తున్నాడు నన్ను అని ఏమైనా అడిగాడా? అసలు అడగవలసిన అవసరం ఏంటి? నీకు నిజమైన భక్తి ఉంటే పరమేశ్వరుని అసలు అడగవలసిన అవసరం ఏంటి నీకు? నాకు పండగకి బట్టలు కొను అని చెప్పి అడగవలసిన అవసరం ఏంటి అసలు? అసలు భక్తుడు కంప్లీటెస్ట్ సరెండర్ అంటే శరణాగతి మార్గంలో. అంటే మన పూజ పాపం మొత్తం తీసి పడేసరి తగ్గించవచ్చు కదండి వీళ్ళకి. వాళ్ళు హాయిగా వేసుకుని కొన్ని తగ్గించి పెట్టండి. ఇది కొన్ని తగ్గించనే పెట్టండి మొత్తానికి కాదు. ఇది అక్కడ యాగశాలలో తయారయ్యే వరకు పోనీ మీ ఏసీ గది ఇస్తారండి. ఆదివారం అక్కడికి మేమే వస్తామండి. శ్రీనివాస్ గారు వచ్చి తీసుకెళ్తారు మమ్మల్ని. అంటే చరిత్రలను పరిశీలిస్తే మనకు అర్థం అవుద్ది మనం ఎందుకు పుట్టాము, అసలు ఏ పని చేయాలి. కొంతమంది భక్తి మార్గం, కొంతమంది కర్మ మార్గం, కొంతమంది జ్ఞాన మార్గం. మొత్తం అన్నం అంతా కలిపేసుకుని ఆకుపత్ర తినేసేవాళ్ళు ఉంటారు. 2 గిన్నెలైనా ఆకుపత్ర తినేసేవాళ్ళు ఉంటారు. మనం అలా తినగలమా? తిందామని ఉంటుంది నాలుగుకి, తింటే పడుతుందా? పడదు. అంచేత ఏం చేయాలి? కొంచెం పచ్చడి, కొంచెం తర్వాత ఏంటి పప్పు అని కూర అని ఇలా ఎన్ని రకాల భక్తి మార్గం, కర్మ మార్గం, ఇవన్నీ జ్ఞాన మార్గం, ఇవన్నీ కలుపుకొని తింటాం. అది నేను ఎవరు అనే దాన్ని గట్టిగా పట్టుకున్నావు అనుకో, నీకు కుదిరింది అనుకో, అది ఈశ్వరుడు కూడా నేను అనుగ్రహించాడు అనుకో, ఆకపత్రుడు చాలు మొత్తం 2 గిన్నెలు తినేచ్చు. అది కుదరకపోతే రోజు పొద్దున్నే లేచి ఒక దీపం వెలిగించుకోవటం, ఒక దండం పెట్టుకోవటం. మేము ఎలాగ బడుగెత్తిపోయి మీరు కూడా బడుగెత్తిపోతే ఎలాగండి? అంటే దీపం వెలిగించకుండా సింపుల్గా వెళ్ళేస్తున్నాం. అగరపల్లి ఒకటే అభిషేకం చేయడం, అగరపల్లి చేయడం. నేను కూడా చేయట్లేదు. కొంతమంది ఏం చేస్తారో దీపం వెలిగించేసుకోండి, వీళ్ళ కోరిక చెప్పేసుకుంటారు. అష్టోత్తరం చేయడానికి టైం ఉండదు. ఏమన్నా అంత టైంలెస్గా ఉంటున్నారంటే అదేం లేదు. మిగిలింది రేపు చేసుకుందాంలే, రేపు నిండుగా చేసుకుందాం. కొంతమంది ఉంటారు ఏంటి ప్రతిరోజు అష్టోత్తరం చేస్తారు. అంటే అలాగని చెప్పి టిఫిన్లు మానేరు. మళ్ళీ
ఇది ఇక్కడ గుడి దేవుడి గుడి దగ్గర ఇది ఉంటుంది. ఆడేమో పట్టారిపోయి ఆడు చూస్తూ ఉంటాడు. టిఫిన్ ఇంకా పడలేదు, టీ ఇంకా పడలేదు, ఎప్పుడు టిఫిన్ టీ పడద్దా, అప్పుడు బయటికి పోదాం ఆడు చూస్తాడు. ఇప్పుడు టైంకి ఇడ్లీ కాఫీ అందుతున్నప్పుడే నువ్వు సాధన చేయట్లేదు. కొంతమందికి ఎన్ని వదిలిపెట్టేసి అరుణాచలం పోదాం, కాశీ పోదాం అనుకుంది. అక్కడ టైంకి ఇడ్లీ కాఫీ అందుద్దా? 2 అంటే 2 రోజులు ఉంటాయి, 3వ రోజుకి ఆ టిఫిన్ పడతాం. అవి ఇక్కడ కాదు, మళ్ళీ ఇంటికాడే బాగుంది, ఇంటికాడే టైం ప్రకారం చేసేసుకుందాం ఈసారి అనుకుంటారు. అలా బయలుదేరతారు, ట్రైన్ ఎక్కుతారు, ట్రైన్లో మర్చిపోతారు, ఇంటికి వచ్చినారు మళ్ళీ మామూలే. సాధనలో ఒక రెగ్యులారిటీ నాకు ఉంది. ఒక క్రమశిక్షణగా నేను ఇలా చేయగలుగుతున్నాను అని ఎవరు చెప్పగలుగుతున్నారు? క్రమశిక్షణగా 2 కూర్చుంటున్నారులేండి. కొంతమంది అయితే ఆన్ చేసేసి ఆ పని ఈ పని చేసుకుంటున్నారు. అంటే అశ్రద్ధ పనికిరాదు, నీకోసమే కదా. 2 to 3 అనేది నీకోసమే కదా. ఈ 2 to 5 ఏమో వారానికి ఒకసారి కానీ దొరకతుంది. ఎప్పుడు గురువే ఉండి దగ్గరుండి నడిపించడం అంటే మీ అంతటా మీరు లైన్గా వెళ్ళగలరా లేదా అది చూసుకోవడం కోసం, అది అలవాటు చేయడం కోసం సద్గోష్ఠి ఇచ్చారు. సద్గోష్ఠిని కూడా ఈశ్వరుడు చూస్తూనే ఉంటాడు కదా. కొంతమంది ఏం చేస్తారంటే అవన్నీ మాకు తెలుసు కదా. తెలితే చెప్పు పని, నీకు తెలితే నువ్వే టీచర్ అయిపో. ఇప్పటికే ముగ్గురు చెబుతున్నారు, వాళ్ళతో పాటు నీకు కూడా ఇంకో రోజు చెప్తాను చెప్పేయచ్చు కదా. వీళ్ళు చెప్పడం వెళ్ళని, వీళ్ళు చెప్పడం మానేసి మాకు తెలుసున్నా చెబుతున్నారు కదా అనుకుంటారు. ఇటు లోకానికి పనికిరారు, అటు మోక్షానికి పనికిరారు. వాళ్ళు అన్నీ తెలుసా? నీకు తెలియకపోవడం కోసం సద్గోష్ఠి అనేది నీ సమయాన్ని ఈశ్వరపరం చేస్తున్నా. 24 గంటలు రోజుకు 1 గంట నువ్వు ఈశ్వరుణ్ణి ప్రీతితో స్మరించుకుంటున్నావు. ఇష్టాగోష్ఠి, ఇష్టంతో నువ్వు సత్యాన్ని గోష్ఠి చేస్తున్నావు. అక్కడ సత్యం పట్ల ఇష్టం ఉండాలి నీకు, అయిష్టం ఉండకూడదు. అక్కడికి మీకు తెలియటం కోసం ఎన్నో ఉదాహరణలు కూడా ఇస్తారు వాళ్ళు. తెలియకపోతే అడగాలి. తెలియకపోతే అడగొచ్చు, కానీ మీరు వాళ్ళని సంస్కరించడానికి ట్రై చేయకూడదు. వాళ్ళకి వచ్చిన రీతిలో, పరమేశ్వరుడు ఇచ్చిన రీతిలో వాళ్ళు చెబుతూ ఉంటారు. గురువు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ఏ అర్థం లేకుండా ఉంటుందా? ముందుగా హాలాహలమే పుట్టింది కదా, పుడుతుంది. దాన్ని ఈశ్వరుడు తిన్నామండి. ఈలోపు మీరు కంగారు పడిపోతారు ఎందుకు? మిమ్మల్ని వినమన్నారా? శ్రవణం చేస్తున్నారా లేదా అంటే శ్రవణం చేయటం వల్లే మీకు ఫలితం వస్తుంది. ధృతరాష్ట్రంతటి వాడికి దొరికింది అది, ఏది విశ్వరూప దర్శనం. అలాగే మీకు దొరికేది ఏదో మీకు దొరుకుతుంది, మీరు శ్రవణం చేస్తే చాలు. దాని తోడు సద్గోష్ఠి అంటే ఇష్టంగా మీరు కూడా ఒక మాట చెప్పొచ్చు. పరమేశ్వరుడి గురించి ఇష్టంగా చెప్పుకోవటం. పుణ్య శ్రవణ కీర్తన ఏదో ఉంది దాంట్లో, విష్ణు సహస్రంలో ఉందేమండి అది. అలాగే ఎక్కడైతే సద్గోష్ఠి చేస్తున్నారో వాళ్ళంటే ఇష్టం అంట ఆయనకి. ఎవరికి? శ్రీ మహావిష్ణువుకి ఇష్టం. గంట పాటు మీరు ఇష్టం అవుతారు. ఎవరికే? శ్రీ మహావిష్ణువుకి. ఆయనకి ఎవరైతే ఇష్టమో, శ్రీ మహావిష్ణువుకే ఇష్టం అయితే మరి లక్ష్మీదేవికి ఇష్టం అవరా అంటే మీ ఇంట్లోకి ఏమొస్తుంది? ఎప్పుడు లోటు ఉండదు లక్ష్మి.
ఈయన కొడుకు ఎవరో శ్రీ మహావిష్ణువు కొడుకు బ్రహ్మదేవుడు, వాళ్ళు ఎవరో సరస్వతి, ఈ చెల్లెలు ఎవరో పార్వతి. ఎంతమంది వచ్చేస్తున్నారు చూడండి మీ పార్టీలోకి, మీకు తెలియట్లేదు. వెనకాల పెద్ద సైన్యమే ఉంది మీకు ఉపకారం చేయటానికి. ఒక గంట చెవులు అప్పగించేస్తే సరిపోద్ది. చెవులు ఎందుకు చెప్పమంటున్నాం అంటే కొంతమంది మనసు ఇంకో చోట పెట్టుకుంటారు. కొన్ని మనసు పెట్టుకుంటే పోయి చెవులు అన్నవి వండుకొని శ్రవణం చేస్తే అంటే అప్పుడే వచ్చేద్ది వీళ్ళకి. రకరకాల పనులన్నీ జ్ఞాపకం వచ్చేస్తాయి. 3 దాటిన తర్వాత చేసుకోవచ్చు కదా. అంటే ఏం లేదు, మీరు మిస్ అవ్వకుండా అక్కడ విష్ణువు చూస్తున్నాడు, మీకు ఇచ్చే ఫలితం తగ్గిపోద్ది అని చెప్పి చెబుతున్నాం. గురువులు కూడా అందరూ ఒక రకంగా ఉండకూడదు కూడాను. ఈ డొక్క పీసి ఇచ్చుకుని కొడతా ఉంటారు, పీస్ అవుతుంది పేంతారు కదా. కొంతమంది ఆ టైపులో ఉంటారు. మరి ఇప్పుడు విశ్వామిత్రుడిని నువ్వు వశిష్ఠుల్లో ఉండి అంటే ఎలా కూరుతుంది? పుట్టుగా విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడికి ఏమైనా కోపమమ్మా? ఏం కాదు. రామలక్ష్మణులకి ఎన్ని ఇచ్చేసాడు, ఎన్నో కొన్ని వేల సంవత్సరాలు చేసిన తపశక్తి అంతా, ఆయుధాలన్నీ కూడా, అస్త్రాలు శస్త్రాలు ఎన్ని కలిపి రామలక్ష్మణులకి ఇచ్చేసాడు. ఆ బలం లేకపోతే రావణాసుడు అంత గొప్పవాడిని చంపగలరంటే వాళ్ళు. ఒక్కో గురువు ఒక రకంగా ఉంటారు. అది కూడా ఈశ్వరుడే నడిపిస్తూ ఉంటాడు గురువులందరినీ కూడా. దాగుద్ది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నడిపించేది ఈశ్వరుడు. ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, అక్కడ ఈశ్వరుని చూడాలి. శ్రీగౌరమంగా వచ్చాడు ఈ రోజుని. అంత మంచి ఇది, అంత మంచి రోజు ఈరోజు. అలాగే ఈరోజు దానాలు కూడా చేసుకోమంటారు. విష్ణుమూర్తి తపస్సు చేస్తే విష్ణు చక్రం వచ్చిన రోజు. ఇంకోటి ఏంటి, నందకం ఎవరో కత్తి, శ్రీ మహావిష్ణువు కత్తి ఈ కలియుగంలో అన్నమాచార్య కింద వచ్చింది. అన్నమాచార్య అవతరించిన రోజు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఖడ్గం ఒక మనిషి రూపం తీసుకున్న రోజు ఇవాళ. ఎన్ని కృతులండి, వేల కృతులు. ఈ మధ్యకాలం వాడే కదా, ఒక 1200 1300 సంవత్సరాల క్రితం వాడు ఆయన ఎవరో అన్నమయ్య. పామరులకి కూడా అంటే 1000 ఏళ్ల క్రితం, 1200 1300 సంవత్సరాల క్రితం మీరు తప్పు చేస్తున్నారో వాళ్ళని దూరంగా పెట్టకూడదు, గుళ్ళో ఒకళ్ళు తీసుకెళ్ళండి అని చెప్పి యుద్ధం వీళ్ళందరినీ ఐకమత్యం చేసి ఒక సంఘ సంస్కర్తలాగా 1000 ఏళ్ల క్రితం చేసాడండి మాటల. ఇప్పుడు మీలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నిజంగానే మీ కళ్ళారు చూసే ఉంటారు. ఏంటి, ఒక 40-50 ఏళ్ల క్రితం గుళ్ళలోకి కొంతమందికి అనుమతి ఉండేది కదా. అవునంటారు కాదంటారా? మన వాళ్ళు చేసిన తప్పు పనులు అవన్నీ. నువ్వు గుళ్ళో రావటకు సరిపోవా, నువ్వు తానం చేయలేదు, మన వాళ్ళందరూ గంటేశారు కాబట్టి వాళ్ళేమో రండి అని వాళ్ళని వెల్కమ్ చేసి తీసుకెళ్ళారు దాంట్లోకి. ఇప్పుడు వాళ్ళు బలం పెరిగిపోయింది, బలం పెరగకముందు బాగానే ఉన్నారు, బలం పెరిగిపోయింది ఏం చేస్తున్నారు, మన గుళ్ళని పోగొట్టేస్తున్నారు, ఎరగొట్టేస్తున్నారు. ఇంకా అధికారం వస్తే మొత్తం లేపేస్తారు. అంటే ఆఖరికి ఎలా ఉంది ఇప్పుడు, కొంతమందిని మా వీళ్ళ అహంకారంతో భక్తి ఏంటి అదేమన్నా, మీరు గుళ్ళోకి రాకుండా అంటాం భక్తి అమ్మదే, అదేమన్నా వీరభక్తే? మన వాళ్ళు చేసిన తప్పులే అవన్నీ. అట్ల ఫలితంగా కొంతమంది అడిపోయారు. కొన్ని వాళ్ళలో ఏమన్నా గొప్పతనం ఉందంటే ఒక గొప్పతనం ఉంది. ఏంటది, ఈ దేవుడిని నమ్మకపోతే చంపేయండి అంటున్నారు వాళ్ళు. అదేమన్నా మన దాంట్లో ఉందా? లేదు. మన పుస్తకాలు అటువంటిది ఏమైనా రాసుందా? లేదు. వాళ్ళ దాంట్లో రాసుంది అంటున్నారు. మరి ఆఖరికి ఏమైంది, గంటేయడం వల్ల వాళ్ళే సంఖ్య పెరిగేసరికి మనం చంపేయటానికి సిద్ధమవుతున్నారు.
అంటే నీ ధర్మాన్ని నువ్వేదో నీ ధర్మంలో నువ్వు ఉంటున్నావు. నీ మనవడో ముని మనవడో ఇంకా ముని మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నీలాగా బతకలేరు. ముందు ముందు నువ్వు స్వేచ్ఛగా గుళ్ళోకి వెళ్తున్నావు, వాళ్ళు వెళ్ళలేరు. వాళ్ళు పుట్టే టైంకి గుడి ఉండకపోవచ్చు. అంటే నీ అశ్రద్ధ ఏం చేసింది, నీ 10వ తరం 11వ తరం వచ్చేసరికి వాళ్ళ పీకులు కోసేస్తుంది నీ అశ్రద్ధ. అంచేత ముందు ఐకమత్యంగా ఉండటం ప్రయత్నం చేసుకోండి. అంటే సామాజికంగా కూడా, అంటే విష్ణుమూర్తి ఎందుకు అంత గొప్ప క్రతువు నిర్వహించవలసి వచ్చింది? ఆ టైంకి కన్ను తీసి పెట్టేవలసిందే, ఒక కమలం ఉండవలసిందే. లేదా కోసుకొద్దామని వెళ్తాడప్పుడు ముహూర్తం మారిపోద్ది, ఆ టైంకి పెట్టవలసిందే. కాబట్టి గబగబా కన్ను తీసి పెట్టేసాడు. తాతీయగా 990 అయిన తర్వాత మళ్ళీ ఇంకో కమలం తీసుకొద్దామని ఎక్కడికైనా వెళ్ళాడే, టైం దాటిపోతే ఫలితం పోద్ది, రాదు. అంచేత కన్ను తీసి పెట్టేసాడు. శ్రీమహాష్ణవి అంతటి వాడే యుద్ధం చేయలేక అలసిపోతే తపస్సు చేసి విష్ణుచక్రం పొందవలసి వచ్చింది. ఆయనకే అంత అలసట వచ్చేసిందంటే లోకంలో ఎప్పుడూ రాక్షసులు ఉంటారు. దేవతలు ఉంటారు, రాక్షసులు ఉంటారు. నీకు ఓపికంటే నువ్వు యుద్ధం చేయలేకపోతే పరమేశ్వరుని శరణాగతి చెంది సాధన చేసుకో. పరమేశ్వరుని శరణాగతి చెంది ఊరికే ఉండకం, సాధన చేసుకో. సాధన మానకం, అది యుద్ధం అన్నా చెయ్యి. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒకటే. ఎంత అచ్చతెలుగులో చెప్పాడు. నిండారా నిద్రించు రాజు నిద్ర ఒకటే అన్నాడు. అండనే బంటు నిద్రించు నిద్ర ఒకటే. ఎవడికి వెళ్ళినా కానీ 6 అడుగుల నేల తప్పదాం. వెయ్యేళ్ల క్రితం వాళ్ళందరినీ గొడవల్లోకి లాక్కొచ్చాడంటే ఎంత సంఘ సంస్కర్త అండి. అంటే భక్తి ఉన్నవాడు, దేవుడి మీద భక్తి ఉన్నవాడు దేశభక్తి లేకుండా ఉండడు, అసలు ఉండలేడు. అన్యాయాన్ని ఎదిరింటున్నాడు కాదు, ఇటు భక్తుడు కాదేమనుకోకూడదు. అది కూడా దేశభక్తి కూడా దైవభక్తిలో భాగం. అవసరం వచ్చినప్పుడు దేశభక్తిని చూపించాలి. మన సమాజం ఇలా ముక్కల కింద ఇడిపోయింది. అది చేసిన తప్పు అది. అక్కడ ఈ ముక్కలన్నీ మళ్ళీ కలవాలి. ఇప్పటికీ గొడ్లకి చేసేవాళ్ళు ఉంటారు పోటు. మరి మా కర్రే కదన్నదే మా జాతే కదా అని వేసేసేవాళ్ళు ఉంటారు. ఎంత గొడ్లకి వేసేసినా కానీ ఈ సెలయేరి నెగ్గుద్ది అంటున్నారు. మరి ఏంటో తెలియదు. అంటే రోజులు మారుతున్నాయి అంటున్నారు. నువ్వు చూసుకోవటానికి ఎవరు అవసరం లేదు, నువ్వే కావాలి. నువ్వు మెలకుగా ఉండే చాలు. కళ్ళ ఎలాగో చూసుకోలేవు కదా, కళ్ళ కూడా నిన్ను చూసేసుకోగలవా? ఎల్లో అలవాటు చేస్తే కళ్ళ వస్తుంది. ఎల్లో మనం చేసిన పనే కళ్ళ వస్తుంది అంతే. ఏది ఎక్కువ ఉంటే అది వస్తుంది. పొద్దున్న లేచి కానీ సాయంత్రం దాకా
టీవీ పెట్టుకునో లేకపోతే ఈ రోజుల్లో టీవీలు ఎవడో చూడట్లేదు అనుకుంటా, అన్నీ చేతిలోకి వచ్చేస్తున్నాయి. పొద్దున్నుంచి సాయంత్రం దాకా లోకం గొడవలు ఏంట. నాకు అర్ధరాత్రి కాడు వెంకన్న బాబు ఇలా తెల్లారుదాన్ని వెంకన్న బాబు కళ్ళకి రావాలంటే ఎక్కడ వస్తాడు? పొద్దున్న సాయంత్రం దాకా వాట్సాప్లోనూ, ఇప్పుడు వాట్సాప్ను కూడా వాట్సాప్ అంటారు, వాట్సాప్ యూనివర్సిటీ అంటున్నారు. అది కూడా విశ్వవిద్యాలయమేనంట. దాంట్లో నేర్చుకోవాల్సిన బోర్డులు ఉంటున్నాయంట. నువ్వు సాధకురాలువా కాదో తెలియాలంటే మీ ఇంట్లో వాళ్ళందరూ ఎవరో లేనప్పుడు, నువ్వు ఒక్కదానే ఉన్నప్పుడు నువ్వు ఏది చూస్తున్నావు దాన్ని బట్టి చెప్పచ్చు. సాధనలో ఉన్నావా, సాధనలో లేవా అనేది. అప్పుడు నీ స్వాతంత్రత ఉంటుంది కదా. అలాగే ఎవరో లేనప్పుడు ఏమడుగు తింటున్నావు. ఇంక రెస్ట్రిక్షన్స్ ఏముండవు. ఒంటరితనం కష్టంగా ఉంటుందా? నువ్వు ఒంటరితనంలో కూడా నువ్వు ఎడుతున్నావు అంటే, ఒంటరితనంలో ఎవరితో ఉంటున్నావు నువ్వు? ఎదుటే కదా. అంటే నిన్ను భరించలేకపోతున్నావు, నీ సహవాసమే నువ్వు భరించలేకపోతున్నావు. ఇప్పుడు ఇంట్లో ఎదురున్నారనుకోండి, మరి వాళ్ళు భరించలేకపోతుంది అనుకోండి. ఆయన లేరు, ఒక్కదానిమే ఉన్నాం, ఆయన కానీ ఏదో ఎడిపోతుంది, చిరాకు వస్తుంది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నీ ఫ్రెండ్ ఎవరో? నువ్వే కదా. అంటే నీ ఫ్రెండ్షిప్పే ఇంత తలపోటు, ఇంత పెంట. అంటే నీ మనసే ఈ చెత్త అంతాను. నువ్వు ఒంటరిగా ఉంటున్నావు కదా. ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాగుంటున్నావు? అశాంతిగా ఉంటున్నావు, శాంతిగా ఉంటున్నావా? శాంతిగా ఏమి ఉండలేదులేండి, అలాగే పూర్తిగా అశాంతి లేదు, కానీ చిరాకుగా ఉంటుంది అప్పుడప్పుడు అంటావు అనుకో. అంటే ఒంటరితనంలో ఉన్నప్పుడు ఎవరితో ఉన్నావు నువ్వు? నీతోటే కదా. అంటే అంత గొప్ప ఫ్రెండ్షిప్. నీ సొంత మనసు నువ్వే భరించలేకపోతున్నావు, ఇంక ఇతరుల మీద రుద్దేసి వాళ్ళు తప్పు అంటావేంటి? వాళ్ళ లోపాలు ఉన్నాయంటావేంటి? లోపాలని ఎక్కడ ఉన్నాయి? నీ లోపల ఉన్నాయి. మళ్ళా అని కలపకుండా ప్రభు గారు మమ్మల్ని కలిపేసుకుంటుంది. ముందు మళ్ళా అని మాలో అన్నారా, భలే మార్చేస్తారు. అంటే మేము గొప్పవాళ్ళం అని కాదు, సరదాగా అంటున్నాం. అందులోనే ఉన్నాయి లోపాలన్నీ. ఇప్పుడు ఆ సంచితో పని లేదు. ఒకడు ఏం చేస్తాడంటే, ఆ సంచి ఎలాడేసుకుంటారు కదా, దాంట్లో రాళ్ళు, రప్పలు, ఇటుకలు, ఇంట్లో తుడి చేసింది, గాజు బెంకులు, గాజు మొక్కలు ఎన్నో ఉంటాయి కదా, చెత్తాచెదారం, అదంతా వేసేసుకుని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతున్నాడు. అటు ఎక్కడెక్కడ తిరిగినా కానీ ఆ సంచితోటే ఉంటున్నాడు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కూడా ఆ సంచితోటే ఉంటున్నాడు. కరెంటు కాసుకుండలాగా ఆ సంచి ఆడు వదులుతులేదు. ఏంటి దాని పని ఏంటి నీకంటే, లేదా నాకు ఉండాలంతే అంటున్నాడు. ఆ ఇటుకలు ఎందుకు, ఆ గాజు బెంకులు ఎందుకు అంటే, సంచి ఏంటిది? మన సొంత మనసే. రోజు వేసి తిరిగేస్తున్నాం. అసలు బరువు అనిపించదు కదా, చేయలాగదు. కన్నబిడ్డన్న బరువు వద్దేమో కానీ, లేకపోతే సొంత మనరాలన్నా బరువు వద్దేమో కానీ, మన సొంత సంచి బరువు అవుతుంది మనకి. దాంట్లో ఇటుకలు ఉన్నాయి ఇప్పుడు సంచి అంతా దులిపేసి శుభ్రం ఖాళీ సంచి తీసుకెళ్ళరు కదా. ఆ ఖాళీ తీసుకెళ్తే ఎవరు ఏమనుకుంటారు? నలుగురు ఏమనుకుంటారు? వీడు బతికేదా నలుగురి కోసమే. నువ్వు నలుగురి కోసం బతికితే నీకు ఆత్మజ్ఞానం ఎప్పటికి రాదు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారా, ఆ నలుగురు ఏమనుకుంటారా? ముస్లిమ్స్ అయితే నమాజ్ చేసుకుంటారు. మన హిందూస్ పిల్లలు ఉన్నారనుకోండి, వీళ్ళు ఈ హాస్టల్లోనే ఉన్నారనుకోండి, జపం చేయమంటే అయిపోయి అందరూ చూస్తారు. ఆ నలుగురు ఏమనుకుంటారు అంటే, వీళ్ళు చేయరు, జపం చేయరు. వీళ్ళకి ఏమొచ్చేయాలి? ఆత్మజ్ఞానం వచ్చేయాలి.
వాళ్ళకే ఇలా ఆదర్శంగా ఉండాలి. అటువంటిది వీళ్ళే చేయరు. అమ్మ చెప్పదు, నాన్న చెప్పడం, గురువు చెబితే చూసి వచ్చాడు ఇంట్లో గురువు అనుకుంటారు. నిజాయితీగా నేను అసలు సాధన చేయలేకపోతున్నాను తండ్రి అంటారు. మరి ఇంకెందుకు మంత్రం తీసుకున్నదే? మంత్రం తీసుకున్నది ఎందుకు? పొద్దున్నే లేచి స్నానం చేసి చేస్తామని ఇచ్చాడు. నీకు నలుగురు ముఖ్యమైపోయారు. మరి నలుగురు ముఖ్యమైపోయినప్పుడు ఆ నలుగురిలోనే తిరగవలసి వస్తుంది. నువ్వు తప్పదా? మళ్ళీ పుట్టుక తప్పదా? మళ్ళీ ఎక్కడ గురువు దొరక తప్పడం, మళ్ళీ ఆ నలుగురి కోసం బతకడం తప్పదు నీకు. ఇది అలవాటు అయిపోయి కూర్చుంటుంది. అదేదో ఇప్పుడే ఖండించారు కదా. ఇప్పుడు ఆ నలుగురు నీకు ఏమైనా కొడియాడుతున్నారా? అమ్మ నాన్న కొడియాడుతున్నారు నీకు. ఆ నలుగురి కోసం నువ్వు బతుకుతున్నావా, లేకపోతే కనీసం అమ్మ నాన్న చెప్పిందని అంటున్నావా? అసలు ఇతరులు అంటూ ఉన్నారో అని నువ్వు ఎంతకాలం అయితే పట్టించుకుంటావో, నువ్వు ఉండు, తిరుగు, నీ డ్యూటీ అయితే నువ్వు తిరుగు. కానీ ఇతరులు అంటూ ఉన్నారు నీకు అని ఎంతకాలం అయితే పట్టించుకుంటావో అంతకాలం నువ్వు నిజమైన సాధనలోకి వెళ్ళాలి. అంటే భుజాన 4 ఇటుకలు వేసుకుని ఈ సంచి మోయటమే. ఎందుకు ఆ మోత? సంచి మోత ఎందుకు నీకు? ఆ నలుగురు ఏమనుకుంటారు అనుకుంటా? ఆ నలుగురు అసలు ఎప్పుడైనా నీకు ఉపకారం చేశారా? కొన్ని ఇంట్లో వాళ్ళన్నా ఉపకారం చేశారు. ఆ నలుగురు ఎప్పుడైనా ఉపకారం చేశారా? లేదు కదా. మరి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో? అంటే వాళ్ళ కోసం వీళ్ళ కోసం బతుకుతున్నారా, లేకపోతే పరమేశ్వరుడి కోసం బతుకుతున్నారా? ఇప్పుడు అర్థమైపోతుంది కదా. నువ్వు ఎంత మంచి పని చేసినా కానీ ఆ నలుగురు ఎప్పుడు నిన్ను మెచ్చుకోరు. చెడ్డ పని చేస్తే వీళ్ళు చూపించారు. ఎవరో ఆ నలుగురు. లోకం కూడా నీకెందుకు? అసలు ఇతరులు అనేవాళ్ళు నీకెందుకు? నీ మనసుకే శాంతిని కలగజేస్తున్నారా? లేదు. నీ మనసుకి ఏమైనా ఆనందాన్ని ఇస్తున్నారా? లేదు. పోనీ నీ ఫుడ్కి ఏమైనా పెడుతున్నారా? లేదు. నీకు ఒక్క గడ్డిపోస కూడా ఉపకారం చేయరు. వాళ్ళ కోసం నువ్వు బతుకుతావా? అంటే రాను 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 మనం పాలిష్ పెట్టుకుంటున్నావా లేదా? మన జపం మనకు పాలిష్ పెడుతుంది రోజు. మన దీపారాధన, మన పూజ మనకే పాలిష్ పెడుతుంది. మేము పూజలు బాగానే చేస్తున్నామండి, కానీ మా మొక్కలు బసిబుగ్గుల్లాగా ఉంటున్నాయండి అంటే ఇంకేం చేస్తాం? పూజ బాగా చేస్తే నీ ముఖంలోకి ఆ కళ వచ్చేయాలి కదా. ఎవరికి రాదంటే కళ? పూజ కోసమే చేసుకుని ఆ నలుగురి కోసం బతుకుతారు కదా, వాళ్ళకి ఎప్పటికి రాదు. ముఖంలోకి కళ వచ్చేస్తుంది నువ్వు పూజ చేస్తూ ఉంటే. రెగ్యులర్గా దీపం పెట్టుకుంటూ ఉంటే ఒక్క అష్టోత్తరం చాలు, నీ ముఖంలో కళ వచ్చేస్తుంది. కానీ అది రాకుండా ఏం ఆపేస్తుంది? లోకం ఆపేస్తుందా? కాదు. లోకం కోసం బతుకుతున్న నీ మనసు దాన్ని ఆపేస్తుంది. అంటే ఏం చేస్తుంది? శుభ్రంగా స్నానం చేసి బూడిద పూసేస్తుంది. అంటే శుభ్రంగా పూజ చేసేసుకుని ఆ నలుగురి కోసం బతికేస్తుంది. నలుగురి కోసం బతికితే నలుగురు ఏమన్నా ఆత్మజ్ఞానం ఇస్తారా నీకు? ఇప్పుడు ఆత్మజ్ఞానం ఇస్తే పో నలుగురి కోసం బతుకుపోయి. లోకం కోసం నువ్వు బతకవలసిన అవసరం ఏంటి? నీకోసం నువ్వు బతుకు. అది స్వార్థం ఎలాగవుతుంది? నీకోసం నువ్వు బతుకుతున్నావు. నీ సహజమైన స్థితిలో, అంటే నీ నిజస్థితిలో నువ్వు ఉండటానికి ప్రయత్నం చేస్తున్నావు. పరమేశ్వరుడు సంతోషిస్తాడా? అనుగ్రహమే అనుగ్రహం. ఒకటి 2 కష్టాలు పెట్టినా కానీ అది కేవలం మన దేహ ప్రారంభంలో 100 ఉంటే ఒకటి ఇస్తాడు. 100 ఉంటే ఒకటి ఇస్తాడు మనకి, 99 తీసేస్తాడు. ఎందువల్ల? నువ్వు ఇంక జన్మ మారిన పరంపరలోకి, ఆ ప్రవాహంలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నావు కాబట్టి ముందే ఈ గవర్నమెంట్లో వస్తే మేము 10 కొట్టేస్తూ ఉంటారు కదా, అలాగనమాట. నువ్వు ఈశ్వరుడికి ఓటేస్తే కనుక 10 కొట్టేస్తూ ఉంటాడు.
నువ్వు లోకానికి వేయాలా ఓటు, ఈశ్వరుడికి వేయాలా? మరి బతకటం నలుగురి కోసం బతుకుతున్నావా, ఈశ్వరుడి కోసం బతుకుతున్నావా ఒకసారి చూసుకో. పొద్దుటే లేచిన వెంటనే స్నానం చేసి పని అష్టోత్తరం చదివినా చదవకపోయినా ఒక దీపమానం పెట్టుకుంటున్నావా లేదా? పెట్టుకుంటే మంచిదే. కానీ నీ మనసు ఎక్కడ ఉంది అప్పుడు? నలుగురిలోనే ఉందా, ఈశ్వరుడి దగ్గర ఉందా? మనసు ఉండాలి అక్కడ. సరే, ఏం కోరుకుంటున్నావు? ఏదోటి కోరుకుంటున్నాను. ఏం కోరద్దు. ఆయనకు పూజ చేసే అవకాశం, ప్రశాంతత ఒక నీకు ఇచ్చాడు, ఈశ్వరుడు ఇచ్చాడు, అదే చాలు. ప్రశాంతమైన మనసు, కల్మషరహితమైన మనసు ఉంటే అదే చాలు. ఇప్పుడు ఆయన ఎవరో మాంసం కొట్టుకునేవాడు. ఆయన తెగ్గోయాలి కదా పీకులు, అంత బాధ. అది మేకల్ని వీటిని కొయ్యాలి కదా, కోసే మాంసం తోలు తీయాలి కదా, ప్రతిరోజు జీవహింస చేయాలి కదా. ఎంత బాధ ఉంటుంది వాడు కనుక భక్తుడైతే. అదే భుక్తి. ఎంత బాధ ఉంటుంది. ఆ పరమేశ్వర దీంట్లో తప్పించు అని అడుగుతూ ఉంటాడు. కానీ అదే ఉంటుంది, దానివల్లే బతకవలసి వస్తుంది. అటువంటి ప్రారంభాలను మనకు పెట్టాడా అంటే అటువంటి వాళ్ళు కూడా తరించిన రోజులు ఉన్నాయి, సంఘటనలు ఉన్నాయి అటువంటి. మాంసం రోజు మేకలను చంపుతూ జీవహింస చేస్తూ ఆ రక్తం గోడు అది తినవలసి వస్తుంది. అయినా కానీ నీకు లోపల హృదయ శుద్ధిని ఇస్తాడు ఈశ్వరుడు అని కొంతమంది చరిత్రలు ఉన్నాయి. అటువంటిది ఏమి లేదే మనకి. అది ఎందుకు పెట్టారంటే పెద్దలు, విచారణ మొదలు పెట్టామనుకో, ఓ రోజు చేస్తా, 2 రోజులు చేస్తా, 3వ రోజులు మర్చిపోతాం. కానీ ఒక దీపారాధన, దీపం జ్యోతి లక్ష్మి, జ్ఞానం. లక్ష్మీదేవిని ఇంట్లోకి, జ్ఞానాన్ని ఇంట్లోకి ఆహ్వానించటం. దీపం పెట్టామనుకో, ఒక చేతులకు పని, మనసుకు నిలకడ, వచ్చే టైము, ఒక మంచి టైము, అది పెట్టారు పెద్దలు. అంచేత అది మానకూడదు. నువ్వు అశుచిగా ఉంటే ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా అప్పచెప్పు, ఇంట్లో పిల్లలకి అప్పచెప్పు అని. వాళ్ళు అసలు చేయరండి అంటారు. అంటే సంవత్సరాల తరబడి నువ్వు వాళ్ళకి ఫుడ్ పెడుతున్నావు కానీ జ్ఞాన ఫుడ్ ఎప్పుడూ పెట్టలేదు. అంటే కంపల్సన్ లేదు. అంచేత వాళ్ళు ఇతర మతాల్లోకి వెళ్తున్నారు. వాళ్ళు చచ్చినట్టు చేస్తారు, చేయకపోతే ఫుడ్డే పెట్టరు వాళ్ళు. నేను అశుచిగా ఉన్నప్పుడు నువ్వు చేసి తీరాలి అని కొడుకుని కూతుర్ని నిర్బంధపరిచామనుకో, చచ్చినట్టు చేస్తారు వాళ్ళు. ఇష్టమే లేకపోయినా చేస్తారు. అసలు చేయగా వాళ్ళకి అబ్బుద్ది. పిల్లలకి ఎప్పుడు అప్పచెప్పావు నువ్వు? ఇప్పుడు తలంటుకుంటాకి ఇష్టం ఉండదు, కానీ ఏదో రకంగా తలంటేస్తున్నావు లేదా? వారానికి ఒకసారి తలంటుతున్నావు కదా. ఇంచేతంట ఆ దేహం, నీ పిల్ల శరీరం, దేహం నీకు ముఖ్యం కాబట్టి, నీ పిల్ల మనసు నీకు ముఖ్యం కాదు. ఇప్పుడు మనసు కూడా ముఖ్యమే, దాన్ని కూడా నీ లైన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పిల్లల కోసం బిర్యానీలు వండేస్తారండి, భలే వండేస్తారు. కానీ ఒకరోజు దీపారాధన చేసుకొని చెప్పరు అసలు. వీళ్ళు అశుచిగా ఉన్న 3 రోజులు 5 రోజులు అది అలాగే ఉంటుంది, అది బుజెట్టిపోయి ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళకే
చెప్పాలా, లేకపోతే పిల్లలకి చెప్పాలా, ఎవరుంటే వాళ్ళకి చెప్పాలి. ఆయనకు ఉపవాసం ఎందుకు పెట్టడం? ఎలాగో కట్టినో తలుపు ఏదో వేసేస్తావు కదా. విష్ణు సహస్రం చేసుకోవచ్చు, శివ సహస్రం చేసుకోవచ్చు, లలిత సహస్రం చేసుకోవచ్చు, సర్వకాల సర్వావస్థలను చేసుకోవచ్చు. ముత్తైదులు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. పిల్లలు చేసుకోవచ్చు, పెద్దవాళ్ళు చేసుకోవచ్చు, ముసలివాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇంకా ముసలివాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఎప్పుడు ఈయన ఉండలేదనుకోండి, శుభ్రంగా ఏ టైప్ రికార్డర్ పెట్టేయండి, లేకపోతే ఇది వస్తున్నాయి కదా ఇప్పుడు అవి పెట్టండి. వాళ్ళు బలవంతానైనా సరే పెట్టేసి వినిపించేస్తే ఏదో రోజు నారాయణ స్మరణ, అమ్మవారి స్మరణ, ఆ పోయేలోపు అమ్మవారినో లేకపోతే భగవంతుడినో శివుడినో ఎవరినో ఒకరు తలుచుకుంటారు. బలవంతానైనా మీ ఇంట్లో విష్ణు సహస్రం మోగుతుంది అనుకోండి, ఆ గోడలకు కూడా ఆ తరంగాలు వెళ్తాయి. శబ్దాలకే, ఆ శబ్ద తరంగాలకే శక్తి ఉంటుంది. అది దానికోసం యజ్ఞం కూడా చేస్తారు. శబ్ద తరంగాల శక్తి ఉంటుంది. అది మీ ఇంట్లో ప్రతి గోడకే ఉపరితలాన్ని కొడుతూ ఉంటే పునీతం అవుతుంది. ఇప్పుడు ఎవరైనా ఒక చోట కూర్చుని రోజు జపం చేసుకున్నారనుకోండి, మీరు ఆ గదిలోకి వెళ్ళి కొంచెంసేపు కూర్చున్నారనుకోండి, శాంతిగా హాయిగా ఉంటుంది. వాళ్ళు మీరు మాట్లాడుకోవచ్చు, మాట్లాడుకోకపోవచ్చు, లేదా కొంచెంసేపు 2 నిమిషాలు కూర్చుంటే అబ్బాయి ఎంత శాంతిగా ఉందంటే ఇక్కడ అనిపిస్తుంది. అంటే ఆ గది గోడల మీద కూడా వైబ్రేషన్స్ ఉన్నాయి, శబ్ద తరంగాలు అలా పడతాయి వాటి మీద. ఇలా బొంబాయి దగ్గరలో ఒక చోట ఇలాగే జరిగింది. ఏంటి, ఆ ముసలావిడ రోజు రామనామం చేసేది, గురువు దగ్గర మంత్రం తీసుకుని చేసేది. ముసలావిడ కొడుకేమో బొంబాయిలో ఉద్యోగం. వచ్చాయమ్మా, నువ్వు ఒక్కదానివి ఏమంటావు, వచ్చే అంటే మీ నాన్నగారు ఉన్నా ఇల్లురా, నేను విడిచిపెట్టి రాను ఇంకా అని చెప్పి అక్కడే రోజు మంత్రజపం చేసుకుంటుంది. నడుస్తూనే పోయింది. తీసుకుని ఏం పాల కోడల చేత కానీ కొడుకు చేత కానీ అసలు ఏమీ చేయించుకోలేదు. ఎంత పుణ్యాత్మరాలో చూడండి, పోయింది. వాళ్ళు చూడటానికి వచ్చారు, ఇది కార్యక్రమం గట్టా చేస్తారు, అయిపోతుంది కదా, నువ్వు ఇంకా ఇక్కడ ఉండు, ఈ పొలాలు స్థలాలు ఇవన్నీ కూడా సర్దేసుకుందాం, తర్వాత ఈ లోపు నేను జాబ్కి వెళ్తానని చెప్పి భార్యను ఉంచేసి వెళ్ళాడు. కరెక్ట్గా 11, 12ంటికి ఏదో శబ్దం వినపడుతుంది. ఎవరికి, కోడల గారికి. పడుకుంటే ఏదో శబ్దం వస్తుంది అని చెప్పి చూస్తుంది, ఏం కనపడలేదు. మళ్ళీ పడుకుండేసరికి ఏదో శబ్దం వస్తుంది. ఈ లోపు టీవీ సీరియల్స్ అమ్మలక్కలు చెప్పిన మాటలు ఉంటాయి కదా, మీ అత్తగారు దయ్యం అయిపోయింది. అయ్యి బాబోయ్, ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా ఫోన్ చేసేసింది మొగుడికి, అవి నేను ఉండలేను, అత్తయ్య గారు ఏదో రూపంలో తిరుగుతున్నారు, ఏదో సౌండ్లు వస్తున్నాయి అని చెప్పంటే, ఏం లేదు ఊరుకో అంటే, అలా కాదండి, లేదు మా అమ్మ చాలా మంచిది, నీకు తెలియదే ఉంది, నేను కోడలాగా చూసిందండి, కూతురులాగా చూసుకుంది కదా, నిన్ను ఎందుకు అయిపోయింది తింటుంది ఒకవేళ మా అమ్మ వచ్చినా కానీ. సరే ఆ రోజు పడుకుంది. మళ్ళీ ఎప్పుడు 11 అవుద్దా 12 అవుద్దా అని చూస్తుంది. మెలుగు ఇంక నిద్ర రావట్లేదు. ఇంకా అలా చూస్తాకు వచ్చింది, సౌండ్లు వస్తూనే ఉన్నాయి. ఇంక ఫోన్ చేసింది, వచ్చేస్తున్నాను రేపు పొద్దున్న. నువ్వేం రావద్దులే అంటే, కుదరదు నేను వచ్చేస్తున్నాను చెప్పి వెళ్ళిపోయింది. ఈ మంత్రం ఇచ్చిన గురువుగారు శిష్యుడు బతుకున్నాడు. ఆ శిష్యుడి దగ్గరికి వెళ్ళి అడిగారు, మీ అమ్మగారు చాలా మంచి ఆవిడ దెయ్యం అవటం మతలేదంటే, కాదు ఒకసారి వచ్చి చూడండి అంటే ఇంటికి వచ్చి చూసాడు. కరెక్ట్గా 11, 12 ఆ టైంకి నైట్ ఆయనకి వినిపిస్తుంది. ఏంటి, శ్రీరామ్ 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 శ్రీరామ్, అదే ఆవిడ మంత్రం. అంతే. ఆ గదిలో కూర్చుని ఆ మంత్రజపానికి మరి ఎన్ని లక్షల చేసిందో మహాతల్లి, ఎంత ప్రేమతో చేసిందో.
ఈ గది గోడలకు కూడా వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయినా కానీ గది గోడలోంచి ఈ ప్రకంపనలు వస్తున్నాయి. అప్పుడు గోడకి చెవి పెట్టి విన్నాడు. ఆ కొడుకుని కూడా చెవి పెట్టాను అన్నమాట. ఎంత మధురంగా వస్తుందంటే శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్. గది గోడల్లో నిక్షిప్తమైపోయింది ఒక సంపద. మరి ఈవిడికేంటి, అత్తగారేమో శ్రీరాములో ఐక్యమైపోయింది, ఈవిడేమో టీవీ సీరియల్స్లో ఐక్యమైపోయింది. అంచేత అక్కడ సత్వగుణం, ఇక్కడ రజోగుణం. రజోగుణం ఎప్పటికీ సత్వగుణాన్ని అర్థం చేసుకోలేదు. కొంతమంది రైలు ఆడుతూ ఉంటారు, వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు సత్వగుణాన్ని. ఎప్పుడు శాంతంగా ఉన్నవాళ్ళు శాతగుణ వాళ్ళు అనుకుంటారు. సత్వగుణం మళ్ళీ రజోగుణాన్ని అర్థం చేసుకుంటుంది, తమోగుణాన్ని అర్థం చేసుకుంటుంది. ఈ తమోగుణంతో ఉన్నవాళ్ళు రజోగుణాన్ని అర్థం చేసుకోలేరు, సత్వగుణంలో ఉన్నవాళ్ళు అర్థం చేసుకోలేరు. అలాగే రజోగుణంలో ఉన్నవాళ్ళు సత్వగుణాన్ని కూడా అర్థం చేసుకోలేరు. చెబితే వినిపించిన తర్వాత అబ్బాయి ఎంత గ్రేట్ ఇది అని చెప్పి వీళ్ళు కేకేసి ఉంచి, మీ అమ్మ ఎంత గొప్పదో కదా, ఖచ్చితంగా శ్రీరామచంద్ర ప్రభువులు ఐక్యమైపోయి ఉంటుంది, అందుచేత అటువంటి భయాలు ఏం అక్కర్లేదు. ఆ కోళ్ళు కూడా వచ్చిన తర్వాత కరెక్ట్గా ఆ చెవి పెట్టి వినేది. అంటే ప్రశాంతంగా సైలెంట్గా ఉంటుంది అందరూ పడుకున్న టైంలో. అప్పుడు తెలుస్తుంది, ఉట్టప్పుడు కూడా వైబ్రేషన్ ఉంది అక్కడ. ఆ గది గోడలో సీలింగ్ మొత్తం అన్నీ కూడా వైబ్రేషన్ ఇప్పుడు కూడా ఉంది, ఎప్పుడు పట్టపగలు కూడా ఉంది. కానీ ఈ రకరకాల ధ్వనుల్లో కలిసిపోయింది. అర్ధరాత్రిగా అయితే వాల్ క్లాక్ టిక్ టిక్ అనేది కూడా వినిపిస్తుంది, అంత సైలెంట్గా ఉంటుంది. ఆ టైంలో వినిపిస్తుంది శ్రీరామ్ అనేది. అంటే మీరు నివసించే గృహం పావనం అయిపోవాలి. మీ గది గోడలు కూడా మీరు చేసే మంత్రజపం చెప్పాలి. మీ తదనంతరం ఏంటి ఇప్పుడేంటి అంత నిండుగా నోరారా ప్రేమగా చెప్పుకోగలగాలి. మనం అసలు జపమాలు మొదలెడతామే, ఈ 108 ఎప్పుడు అవుతారా బాబా, 108 ఎప్పుడు అవుతారా బాబా అనుకుంటే అలా కూర్చుంది. ప్రేమ ఎక్కడ ఉంది? మంత్రం చెబుతున్నారు రైటే, 1 అయింది 2 అయింది, అయ్యి బాబు మిగతా అయింది ఎప్పుడు అవుతుంది. పోనీ కంగారుగా చేసేస్తున్నా, చేసిన తర్వాత ఉద్ధరించేదేంటి? ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు సినిమాకి వెళ్తారా, ఎప్పుడైపోద్ది అనుకుంటారా? అబ్బా, మరి మంత్రం జపం పట్టుకున్నప్పుడు ఎప్పుడైపోద్ది అనుకుంటారంటే, అంటే దాని మీద అంత ప్రేమ ఇంకా కుదరలేదంటే అర్థం ఏంటి? మన లోపల, మన మైండ్లో, బాడీలోనే కాదు మైండ్లో ఫారిన్ మ్యాటర్ ఏదో ఉంది. ఫారిన్ మ్యాటర్ అంటే అర్థం ఏంటి? నీకు అపకారం చేసే ఏమున్నాయి, అవి ఏమో ఉపకారం చేసేందుకు ఇంతకాలం లోపల పెట్టుకున్నావు, ఎన్నో జన్మల నుంచి తీసుకొస్తున్నావు. ముందు వాటికి ఏంటి? ఇప్పుడు నీకు అన్నం పెడుతున్నారు అనుకో, అన్నం పెట్టే చేతిని భలే ఉంది కదా అని చెప్పి పొయ్యిలో కాల్చిన అట్లా వస్తుందా, కాల్చొచ్చమ్మా అలాగా. అంచేత ఆ చెయ్యి అన్నం పెడుతుంది అంటే అటువంటి రాక్షస తలంపులు కూడా ఉంటాయి. అంచేత ఇది పాల సముద్రం తిలకటం అనే సాధన అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు మంచివాళ్ళు అయి ఉండొచ్చు, పూర్వజన్మల్లో ఎప్పుడో 10 జన్మల క్రితం 100 జన్మల క్రితం మనం అటువంటి వాళ్ళు అయి ఉండొచ్చేమో, దానికే ఉంది. అది బయటకు వస్తుంది, బయటకు వచ్చి అన్నం పెట్టే చేతిని కూడా కాలుద్దామని వస్తుంది. ఆ తలంపు బయటకు వచ్చేస్తుంది. ఒకసారి అరుణాచలం గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటే మంచి భక్తురాలు ఆవిడ, ఉన్నట్టుండి విపరీతమైన కోపం వచ్చేసింది. ఎవరి మీద? మా మీద వచ్చింది. మేమే అపకారం చేసేందాలంటే వచ్చేసింది అంతే. ఎవరు గురువు అయితే అంటే గురువు ద్వేషం వచ్చేసింది. అంటే అది ఏదో జన్మల్లో, ఇంతకుముందు కూడా జన్మల్లో కూడా గురువు దగ్గర ఉండటం జరిగింది, ఏదో మంత్రం తీసుకోవడం జరిగింది. ఏదో వీళ్ళని ఏదో పక్కనెట్టు ఉంటారా, ఇలా కోపాలు వచ్చి ఉంటాయి.
కోపంలో వచ్చేసి ఇంకా ద్వేషం పెంచుకున్నారు. ఎప్పుడు తీసాడు అరుణాచలేశ్వరుడు? ఆయన ప్రదర్శనలు చేస్తూ ఉండగా లాగేసాడు బయటకు. అప్పుడు దాకా ఆవిడకి ఆ ద్వేషం ఉన్నట్టు ఆవిడకి తెలియదు. అంటే అరుణాచలేశ్వరుడు ఎంత గొప్పడో చూడండి. మన లోపల తెలియకుండా మన దోషాలు ఉంటే ఆ దోషాలని ఆ గిరి ప్రదర్శనలో లాగి పడేస్తాడు. ఎక్కడ దాకా కుబేరలింగం దాకా తిరిగేదాకా ఎక్కడ దాకా ఉందంట, తర్వాత వెళ్ళిపోయిందంట. విపరీతమైన దోషం ఎదురుకుండా అప్పుడు దగ్గరలో లేము మేము, ఉంటే బాధేసినాం. అయితే ఎదురున్నామో మరి ఆవిడకి అందకుండా. గురుద్వేషం అనేది కూడా ఉంటుంది. అంచేత పూర్వజన్మల్లోనే మనకి నచ్చని సాధన ఏదో చెప్పుంటాడు. నీ సాధనకు పలానది ఏదో అడ్డు వస్తుంది, దాన్ని విసర్జించు అని చెప్పుంటాడు. వెంటనే కోపం వచ్చేద్ది కదా, వచ్చేస్తుందా రాదా? ఎదురుకుండా చెప్పలేరు. ఆ ద్వేషం అలా అలా పెరిగి అలా గూడు కట్టుకుంది. ఆ జన్మ అయిపోయింది. ఆ జన్మలో ఏం చేయలేకపోయింది గురువుని. శుభ్రం జుట్టు ఇచ్చేసుకుని రోగల పండుతో బాధేద్దామని ఉంది, కానీ ఆ అవకాశం రాలేదు. ఆ దోషం అలా గుడి కట్టుకునేసరికి మళ్ళీ ఆ తర్వాత జన్మది వచ్చింది, మళ్ళీ సత్సంగం వచ్చింది, మళ్ళీ గురువు వచ్చాడు. గిరి ప్రదర్శనలో ఉండగా దాన్ని అరుణాచలేశ్వరుడు బయటికి లాగాడు. ఆయన లాగకపోతే అది ఎప్పటికో ఉంటుంది. అది ఎప్పటికప్పుడు ఏదో చిన్న వంపుచాలమ్మ, నువ్వు ముందు కూర్చున్నావు కదా, అది పలానా అమ్మాయిని ముందు కూర్చోబెట్టుకున్నాడు, దాన్ని కేకేసి కూర్చోబెట్టుకోలేదు దగ్గర. ఏముండదు, ఎలా మొత్తం చెప్పలేం. ద్వేషం రావడానికే పెద్ద కారణాలు ఉండాలండి, ఏదో కూడా పుట్టకించుకోవచ్చు. ఇప్పుడు పులస అంటే తెలుసు కదా, పులస కూర బాగుంటుందేమో, ఆ సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఎలస అంటారంట. ఎలసైనా సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం చేపంతా ఉప్పు ఎక్కిపోద్దంట. గోదావరిలో ఉంటే ఈ ఒండ్రు మట్టి గట్ట వీటిలోంచి వచ్చి కమ్మగా ఉంటుంది. సముద్రంలోకి వెళ్ళిపోతే అదే చేపని ఎలస అంటారంట. ఎలస చేప బాగా ఉప్పు, దాని ఆ చేప మొక్కే ఉప్పు. ఇష్టమైన మొగుడు ఎలస కూరలో ఉప్పు లేదన్నట్టంట. అలాంటికి ఇష్టం లేక ఆ చేపే ఉప్పు చేప, దాంట్లో ఉప్పు చాలదన్నట్టంట. అలాగే గురువు మీద ద్వేష రావడానికి ఒక సెకండ్ చాలు. గురువు మీదే కాదు, ఎవరి మీద అయినా సరే. అంచేతే భగవద్గీతలో మొట్టమొదటి లక్షణం చెబుతాడు ఏంటి? అద్వేష్టో సర్వభూతానం. కారణం ఉంటుంది, ఉన్నట్టుగా కనిపిస్తుంది, అది నిజం కాదు. అసలు ఎవరి పట్ల ద్వేషం వద్దు. నీ ద్వేషమే నేను కాల్ చేస్తుంది, నీ ద్వేషమే నేను సత్సంగం దూరం చేస్తుంది, నీ ద్వేషమే నేను తరింపు చేయకుండా ఆపేస్తుంది. ఎందుకు వస్తుంది అది? అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఈ ముగ్గురు మంచి అప్పచెల్లెలు ముగ్గురు ఉన్నారు. అప్పచెల్లెలు అంటే మీరు అనుకోకండి, అంటే కొంతమంది ముగ్గురు అప్పచెల్లెలు ఉంటారు ఒక కుటుంబంలో. పెద్ద దాని పేరు ఈర్ష్య, రెండో దాని పేరు అసూయ, మూడో దాని పేరు ద్వేషం అనుకోకండి. అదే అనుకోకుండా అలా జరుగుతూ ఉంటుంది. ముగ్గురు ఉన్నారు అప్పచెల్లెళ్ళు. ఎవరో ఫస్ట్ది ఏంటి? ఈర్ష్య. అలా భగవద్గీతలో ఈర్ష్య అనే పదం కూడా దొరకదు మీకు. అసూయ అనే పదం, అనసూయ, ఈ పదాలు దొరుకుతాయి కానీ ఈర్ష్య అనే పదం కూడా దొరకదు. అసలు ఈర్ష్య అనేది ఉంటే ఇంకా అకారణం అనమాట. వాడు మంచి బట్టలు వేసుకున్నాడు, అంతే చాలు, అయిపోయాడు. ఇంకా ఈర్ష్య. వాళ్ళకి శక్తి కూడా ఉంటుంది ఎందుకనే, వాళ్ళకి ఆవు ఉంది, ఆవు పాలు ఇచ్చేస్తుంది, ఇంకంతే. వీడికి కళ్ళు అడ్డాయి, వెంటనే పాలు ఇవ్వడం ఆపేస్తుంది. అంటే అంత శక్తి ఉంటుంది వాళ్ళకి. దాని తర్వాత ఏంటి? అసూయ. దాని తర్వాత ఏంటి? ద్వేషం.
మరి వాటిని తొలగించుకోవడం ఎలాగా? ఇవన్నీ సుభద్రమ్మ గారు సబ్జెక్టులో చెబుతారు. ఈర్ష్ని ఎలా తొలగించుకోవాలి, అసూయని ఎలా తొలగించుకోవాలి, ద్వేషం ఎలా, ఇదంతా నాన్నగారు మా గురుగారు సబ్జెక్టు సుభద్రమ్మ గారు చెబుతారు. ఆవిడకి కూడా అనుభవం ఉంటేనే మీకు చెప్పగలుగుతారు. అప్పుడు మీకు ఎక్కుద్ది కూడా. ఈ భగవాన్ మార్గం ఏంటిది? నేను ఎవరు, అదే మాస్టర్ చెప్పిన దాంట్లో అది మన వాణి గారు చెబుతారు. వాణి గారు ఏంటంటే శ్రీనివాసరావు గారు గొప్ప గొప్ప ఉదాహరణలు ఇచ్చేస్తున్నారా, సుభద్రమ్మ గారు కూడా ఏదో ఉదాహరణ ఇస్తున్నారా. మాకు ఉదాహరణ ఇవ్వడానికి ఏముంటుంది? నేను ఎవరో ఏముంది ఉదాహరణ ఇవ్వడానికి? మాకు ఇటువంటిది ఇచ్చారండి అంటే మీ అనుభవంలో ఉన్నదే మీకు ఇస్తారా? మాకు ఉదాహరణలు చెప్పడానికి ఏం కనపడలేదని ఈవిడ గోలవా? నేను అనేది చూసుకుంటాక ఉదాహరణ ఎలా వస్తుందమ్మా? వస్తుంది అసలు? అది ఏమైనా శాస్త్రాల్లో ఉంటుందా? పని పుస్తకాల్లో ఉండేది అయితే పని పలానా పుస్తకంలో ఉన్నదే ఉదాహరణ చూసి చెప్పండి అనొచ్చు. వాళ్ళిద్దరికైనామో మంచి మంచి ఇచ్చేసారు, మాకేమో నేనంటే ఎవరు ఇదొకటి ఇచ్చేసారు. పాపం ఈవిడ అలా అనలేదు, అంటదేమో చూశాను. అంటే మరి లోపల అనుకుంటున్నారు లేదు మాకు తెలియదు అనుకోండి. ఈవిడ నేను చూసుకుంటే సరిపోతుంది, దాని అర్థం అదే. ఈవిడేంటి? ఈర్ష్య, అసూయ, ద్వేషం మన లోపల ఉన్నాయా లేదా మనం చెప్పాలి కదా. మరి అమ్మ ఆవిడ అడిగి చెబుతారు అసూయ అంటే ఏంటి, అది ఎలా తీసేసుకోవాలో కూడా ఆవిడ చెబుతారు. అసూయ అంటే మీకు ఈ ప్రైవేట్లు చెప్పడానికి ముగ్గురు టీచర్స్ని పెట్టేసాం. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ అసూయ అంటే ఏంటని అడుగుతున్నారు కదా, ఆ డౌట్ కేటగిరీ ఎవరిదే? సుభద్రమ్మ గారిని అడగాలి, మమ్మల్ని అడగకూడదు. మేము ఫ్రీ అయిపోయాం. మేము సైలెంట్గా అలా మౌనంగా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు ఆవిడ చెబుతారు కదా, ఎప్పుడోకప్పుడు ఆ టర్మ్ ఉపయోగించేస్తారు. ఉపయోగించకపోయినా ఏదో చదువుతారు కదా, ఒక అరగంట చదివిన తర్వాత ఏమంటారు? ఆంటీ అంటారా, అక్క అంటారు, ఏదో అంటారు కదా. మీరు అడగటం కూడా మంచి స్వీట్గా అడుగుతారు. ఈ అరుణ్ గారి తెలివితేటలన్నీ పిల్లల్లో ఉన్నాయి. మంచి స్వీట్గా అడుగుతారు, చాలా బాగా అడుగుతారు. అలా తెలియపోయినా కానీ ఏదో చెప్పేద్దామని అంత అనిపిస్తుంది. మాకు అనుభవం లేకపోయినా కానీ మీరు అడిగిన విధానం ఎలా ఉంటుందని ఏదో చెప్పితేరాలి. అమ్మాయికి మంచి ఇంట్రెస్ట్గా అడిగింది, మంచి స్వీట్గా అడిగింది. తెలియకపోతే తెలుసుకునేది సరే, నీకోసం అవసరమైతే ఓ పుస్తకం చదివైనా సరే చెప్పాలని ఉంటుంది. అంత బాగా అడుగుతారు అమ్మ. ఆ కవితలు రాస్తున్నారు మీరా, మీ అక్క మీరే రాసేస్తున్నారా? చాలా బాగా రాస్తున్నారండి, సూపర్గా రాస్తున్నారు. అంటే మీలో ఇంకా పాటలు పాడేవాళ్ళు సింగర్స్ ఉన్నారనుకుంటున్నాం. కవిత్రులు కూడా వచ్చేస్తున్నారన్నమాట. అయితే రాయండి, బాగా ప్రాక్టీస్ చేసుకుంటే వస్తుంది. మంచిదే, మీ కాంటెంట్ బాగుంటుంది. ఇంకా భగవద్గీతకు సంబంధించింది ఆ శాస్త్రాలు ఎన్ని కావాల్సి ఉంటే ఆయన అడుగుతారు. అడిగి తెలుసుకోండి. అడిగి తెలుసుకుంటేనే తెలుస్తుంది. అడిగితే ఏమనుకుంటారో అనుకోకూడదు. అడిగితే ఏమనుకోరు, ఆనందిస్తారు. ఎంచేత అడగటం వల్ల వాళ్ళ సబ్జెక్టు కూడా పెరుగుద్ది. కొంతమంది ఉంటారు అడిగితే కోపాలు వచ్చేస్తాయి. ఎవరికే? మనుషులైతే. వాళ్ళ భక్తుల కింద నామాలు ఎడతారా, ఏదో రుద్రాక్షలని అయ్యని ఇవన్నీ వేస్తారా. కానీ వాళ్ళు చెప్పేటప్పుడు ఒకసారి ఆపి మీరు ఏదో చెబుతున్నారు కదా దాని అర్థం ఏంటి ఇంకోసారి చెప్పండి అన్నారు అనుకో, వెంటనే కోపాలు వచ్చేస్తాయి. ఎంచేత వాళ్ళ బుర్రలోనే ఉంది కానీ హార్ట్లో లేదు వాళ్ళకి. అదృష్టవశాత్తు మీకు అటువంటి వాళ్ళు ఎవరు లేరు కదా. నిండుగా ప్రేమగా బిడ్డలా చూసుకునే వాళ్ళు ఉన్నారు మీకు. సత్సంగం తయారు చేస్తుంది మిమ్మల్ని అలాగా. ఒకవేళ కొంచెం ప్రేమ తగ్గింది అనుకోండి, ప్రేమనే మీకు వడ్డిస్తుంది సత్సంగం. భక్తుల మీద ప్రేమ తగ్గింది అనుకోండి, వడ్డిస్తుంది. మనం వాళ్ళు మన మంచి కోసం అడుగుతున్నారు,
మనకి ఇంకా సబ్జెక్ట్ ఎన్లార్జ్ అవుద్ది. ఇవాళ 10 మందిలోనే 20 మందిలో చెబుతున్నారు, రేపు పొద్దున 100లో 1000 ఉండొచ్చు. ఈ డౌట్ ఎవరో ఒకరు అడుగుతారు కదా, అప్పుడు ఫెయిల్ అవ్వకుండా ఇప్పుడు అడిగిస్తున్నారేమో. అంటే ఈ డౌట్ అడగడం వల్ల డౌట్ క్లారిఫై అవ్వడమే కాకుండా ఆ ప్రవచనకారులకు ఏమవుతుంది, బలం వస్తుంది, సబ్జెక్ట్ పెరుగుతుంది. ఇంత ఉన్న సబ్జెక్ట్ అంత అవుతుంది. అంచేత మేము టీచర్స్కి ఏం చెబుతామంటే, శంకరాచార్యుల వారు చెప్పింది ఫస్ట్ కండిషన్, 5 కండిషన్లు ఉన్నాయి, 5 తర్వాత చెప్పుకోవచ్చు. ఫస్ట్ కండిషన్ ఏంటి? లవ్ ఎవర్ డిసైపుల్స్, లవ్ ఎవర్ డివోటీస్, లవ్ ఎవర్, ఎవరైతే వింటున్నారో వాళ్ళని ఈ కన్నబిడ్డలాగా చూసుకోండి. తన పిల్ల వచ్చి నాన్న నాకు ఆకలేస్తుందంటే ఏమనిపించదు? వెంటనే పెట్టేయాలనిపించదా లేదా? లేకపోతే డబ్బులు తెచ్చి హోటల్లో నుంచి తెప్పించాలనిపిస్తుందా లేదా? అటువంటి ఫీలింగ్. అంటే ఆ డౌట్ అడగటం అంటే ఆకలిది, జ్ఞానానికి సంబంధించిన ఆకలి అది ఉంది కాబట్టి నీకు డౌట్ వచ్చింది. కొంతమందికి నిండిపోయి ఉంటుంది, బ్రెయిన్ అంతా చెత్తతో నిండిపోయి ఉంటుంది. ఈ కొత్తగా ఎక్కిందారానికి అది ఊడిపోతూ ఉంటాయి. డౌట్ అడగటం అంటే జ్ఞానానికి సంబంధించిన ఆకలి అది, అవునా కదా? మరి అన్నానికి సంబంధించిన ఆకలి, శరీరానికి సంబంధించిన ఆకలి తండ్రి ఎలా తీర్చడానికి చూస్తాడో కూతురికి, అలాగే మనసుకు సంబంధించిన బ్రెయిన్కి సంబంధించిన ఆకలిని ఈ తండ్రి తీరుస్తాడు. అంచేత ఖచ్చితంగా తండ్రి. పొట్ట నింపితే కన్న తండ్రి, ఈ బ్రెయిన్ నింపితే ఎవరో స్పిరిచువల్గా తండ్రి, అవునా కదా? ఈ బంధం కనపడదు, రక్తబంధం కనిపిస్తుంది, ఈ బంధం కనిపించదు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.